ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీరు అందరికీ వందనాలు. ఈ తెలుగు ఆరాధన రెండవ ఆరాధనకు వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములు వందనాలు ఆహ్వానం తెలుస్తున్నాను. ఈరోజు ఉన్న చోటుని ಎಲ್ಲರೂ నిలబడదామా? అందరూ నిలబడదామా? అందరూ ఉన్న చోటుని కన్నులు మూసి దేవుని చేసిన అన్ని అద్భుత కోసము మేము స్తోత్రం సమర్పిందామా? తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి, సర్వ సృష్టికర్తను మీకు స్తోత్రం, నిత్యముగా తండ్రి మీకు స్తోత్రం, యేసుక్రీస్తు దేవుడు మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మనందరూ దేవాది దేవునికి స్తోత్రం సమర్పిందామా? దేవుని చేసిన జీవితం ఇచ్చిన ఆ దేవునికి మా స్తోత్రం సమర్పిందామా? ఆయన ఆకాశాలు భూమిని సృష్టించేవాడు. అతను అన్ని అద్భుతాలు మా కోసం, మా పిల్లల కోసం, మా కుటుంబ కోసం అనే పని చేసి పెట్టిన దేవుడు. ఓ ఎంత గొప్ప దేవుడు! స్తోత్రం సమర్పిద్దామా? ఓ తండ్రి మీకు స్తోత్రం. అతని సృష్టి ఎంత అద్భుతమైనది. ఓ దేవుని మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అప్పా మా దేవుడు అసాధ్యమైన నీ కార్యం చేసిన వాడు. ఓ అతను సముద్రాన్ని విభజించినవాడు. ఓ మీకు స్తోత్రం దేవుని. మీ అప్పా తండ్రి మీ పిలుచుకుని మంచి అతిశయం ఓ ఇచ్చినదాడు పిల్లల జీవితంలో. అప్పా మా కుటుంబ జీవితంలో దేవుని మీ ప్రేమ ఓ గొప్పది తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మా ప్రేమగల దేవా మీకు స్తోత్రం. ఓ పా తండ్రి మీకు స్తోత్రం, ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం, నిత్యగుడు దేవా నీకు స్తోత్రం, పరలోక తండ్రి మీకు స్తోత్రం, ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రం, నన్ను సృష్టించిన తండ్రి మీకు స్తోత్రం. ఓ నన్ను నడిపించిన దేవుడే మీకు స్తోత్రం, నన్ను పుట్టించిన దేవుడే మీకు స్తోత్రం, మా యొక్క తండ్రి మీకు స్తోత్రం. ఓ మనకందరికీ ఓ మంచి జీవితం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ప్రేమగల దేవా మీకు స్తోత్రం, ప్రేమగల దేవా. ఓ మీరు ఒక్కొక్క రోజు మీరు ఇచ్చిన అద్భుతమైన ఓ కార్య కోసం స్తోత్రం. మహిమగల దేవా మీకు స్తోత్రం. ఓ మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. నన్ను స్థాపించిన తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం. సర్వలోకముకు దేవా యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నడిపించిన అన్ని అద్భుత కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం. ఓ విజయం ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రం. ఈరోజు రిజరక్షన్ డే అనుకొని మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఒకరు ఇంకొకరు గ్రీట్ చేస్తున్నాము. విజయం ఇచ్చిన దేవుడే మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి. ఈ రెండవ ఆరాధన తెలుగు ఆరాధనలో ఈ ఆరాధన ప్రతి భాగము దేవుని ఆశీర్వాదం చేయొచ్చు. పవిత్రాత్మ దేవుడు నడిపించాలి. ఈ ఆరాధన కోసం వచ్చే ఒక్కొక్కరి కోసం మా మధ్య ఉన్న రీమాక గారు ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాను. లోకంలో ఉన్న మా తండ్రి యొక్క సాయంకాల సమయం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, ఎక్కడ 2-3 కూడతారో అక్కడ నేను ఉంటానన్నారు ప్రభా. ఆకాశము భూమి గతించిపోయినా మీరు ఇచ్చిన మాట జరగకుండా పోదు దేవా. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, రావాల్సిన వాళ్ళందరూ కూడా రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారయ్యా తెలుగు వాళ్ళు. దేవా, వాళ్ళందరూ కూడా రావడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి దేవా వాళ్ళకి ప్రేరేపణ కలిగి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క సమయంలో కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా తండ్రి ఈ యవ్వనస్తులందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవా, వాళ్ళ ఈ యవ్వన కాలంలోనే దేవా వాళ్ళని బలంగా మీరు ఉపయోగించుకోవాలని తండ్రి, నీ కోసం వాళ్ళు స్థిరంగా నిలబడాలని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క దేవా వాక్యము పంచేటప్పుడు కూడా దేవా మాతో మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. మా జీవితాలు మారడానికి సహాయం చేయండి, మీకు ఇష్టంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఇదంతా కూడా యేసుక్రీస్తు మహిమగల నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. టీం సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ చేతులు కలిసి
ఆనందంగా పాడుకుందాం. దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పైన దేవుని స్తుతించెదము. బంద నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బంద నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం ఆడనాడి కర్త నామం పడుతున్నా. హల్లెలూయా స్తుతి స్వామి హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదను. యేసురాజు లేచెను హల్లెలూయా
జయమర్బటించెదను. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. చూడు సమందిని మోసిని రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిని రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చె దైవస్తుతి ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చె దైవస్తుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు
ஆராதனா அர்ப்பித்தும் அல்லேலூயா ஓசன்னா அல்லேலூயா ஓசன்னா அல்லேலூயா ஓசன்னா அல்லேலூயா ஓசன்னா அல்லேலூயா
ఈ వారంలో పుట్టిన రోజు, వివాహ దినము, ఇదే ఎవరైనా ఉంటే ఇప్పుడు కాணிకల సమయము, దేవుని కోసం కాணிక సమర్పణ సమయము. యూత్స్ ఇంకొక కోరస్ని ఒక కోరస్ పాడినప్పుడు మీ అందరూ దేవుని కోసం కాணிక దశమ భాగులు సమర్పికుందాం. గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్వహించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్వహించెదము. కొత్త సాంగ్. ఓకే, కాணிకల కోసం, వాక్య కోసం సతీష్ బ్రదర్ గారు ముందే వచ్చేసి ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, జీవగల రాజా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, నీ యొక్క ఈ పునరుద్ధాన దినమున నా తండ్రి ప్రభువా, మరొకసారి ప్రభువా మీరు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసురాజా. మీకు వందనాలు ప్రభా. ఎక్కడెక్కడి నుంచో నా తండ్రి ప్రభా మేము వచ్చి ఉన్నాము యేసురాజా. మీకు స్తుతులు స్తోత్రములు తెలుపుకుంటున్నాం నా తండ్రి ప్రభా. మరొకసారి ప్రభా మేమందరం కూడిన నాయన నిన్ను పరిశుద్ధపరచుటకు నా తండ్రి ప్రభా, నిన్ను ధ్యానించుటకు నా నాయన నీ నామమును నా తండ్రి ప్రభా స్తుతించుటకు వచ్చి ఉన్నాం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో యేసురాజా. నా నాయన ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు జరిగిన నా నాయన పాటల ఎందును నా తండ్రి ప్రభా సమస్తంలో నా తండ్రి ప్రభా తోడై ఉన్నారు. నా నాయన ఇక మీద జరగనున్న నా నాయన వాక్య వివరణ విషయంలో నా తండ్రి ప్రభా నీ దాసునికి తోడై ఉండి నా నాయన ప్రభా మంచి వాక్యము అతను నోటుంచండి నా తండ్రి ప్రభా. మా యందు నా తండ్రి ప్రభా ఆ యొక్క మంచి మాటలు నా తండ్రి ప్రభా మంచి వాక్యం నాటబడి నా నాయన విత్తబడేలాగా నా తండ్రి ప్రభా ఫలింపబడేలాగా చేయండి యేసురాజా. ఇదిగో నాయన ఎవరైతే నా తండ్రి ప్రభా తమ గుప్పులు విప్పి ఉన్నారో నా నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రభా నా నాయన ఇంకా ఫలభరితంగా చేయండి యేసురాజా. ఇదిగో నా తండ్రి ప్రభా రానయ్యున్న ఎవరైతే ప్రభా నీ యొక్క బిడ్డలు ఉన్నారో వారు కూడా నా తండ్రి ప్రభా మానక వచ్చే భాగ్యాన్ని దయచేయండి. నాయన సంఘంను కొంచెం విస్తరింపచేయండి ప్రభా. ఇంకా ఎవరైతే నా తండ్రి ప్రభా తెలిసి నాయన రాలేకుంటున్నారో ప్రభా వారి వరకు నా తండ్రి ప్రభా ఈ యొక్క పరిచర్యను నా తండ్రి ప్రభా నాయన ఇంకా వాళ్ళకు కూడా అందేలాగా చేయండి ప్రభా. నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభా. మా ప్రతి ఒక్కరికి నాయన విరిగి నలిగిన హృదయం దయచేయండి రాజా ప్రభా. నీకే స్తుతులు ఘనత మహిమలు నాయన. ఇదిగో ఈ చిన్న వాక్యం ప్రభా చిన్న ప్రార్థన నా తండ్రి మీ యొక్క పాదాలు చెంత చేర్చుకుంటూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా
ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪುನರುತ್ಥಾನದ ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಶುಭಾಶಯಗಳು. ಪುನರುತ್ಥಾನ ಕ್ರಿಸ್ತುಕ ಶುಭಾಕಾಂಕ್ಷలు. ಆಮೆನ್. ಇವತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದಂತ ದಿನವಾಗಿ ಇಡೀ ಲೋಕವೇ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದೆ. ఈ రోజు యేసు ప్రభు పునరుద్ధానగా లేచినది లోకమంతా దాన్ని ಆಮೆನ್. సంబరించు. ಇಡೀ ಲೋಕಕ್ಕೆ ದೇವರ ಒಂದು ರಕ್ಷಣೆಯನ್ನು ತಂದಂತ ಒಂದು ದಿನ. సంపూర్ణ లోకముకే రక్షణను తెచ్చిన ఒక రోజు. ಆಮೆನ್. ಅದರಿಂದ ನಾವು ಎದ್ದು మేము అలాగే లేచి ಒಂದು నిలబడి ಇಬ್ಬರು ಮೂರಿಗೆ ಹೋಗಿ ಇಬ್ಬರು ಮೂವರು ಜನರನ್ನ ಹಿಡಿದು ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పి ಹ್ಯಾಪಿ ರಿಸರೆಕ್ಷನ್ ಡೇ, హ్యాపీ రిజరెక్షన్ డే అని చెప్పండి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಹಾಗವಾದಂತ ಒಂದು ದಿನ. ఇది ఒక సంతోషకరము కలిగిన ఒక ಆಮೆನ್. రోజు. ತಂದೆಯಾದ ದೇವರು తండ్రి అయిన దేవుడు ಇಡೀ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಂತ ಪ್ರತಿ ಜನಾಂಗಗಳಿಗೆ లోకములో ఉండే అన్ని జనాంగులకు ಪಾಪಕ್ಕೂ ಶಾಪಕ್ಕೂ ಇರುವಂತ ರೋಗಕ್ಕೂ ಒಂದು ಪರಿಹಾರವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ పాపానికి మరియు శాపముకు ఒక పరిహారము ఇవ్వడానికి ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನ ಈ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟು ఆయన ఒకడే ఒక కుమారుని లోకానికి పంపించి ಆತನು ಯಜ್ಞವಾಗಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸತ್ತು ఆయన యజ్ఞముగా శిలువపైన మరణించి ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದಂತ ದಿನವೇ ಈ ಒಂದು ದಿನ. ఆయన పునరుద్ధానంగా లేచిన రోజే ఈ ఒక పునరుద్ధాన ಈ రోజు. ಶಿಲುಬೆಗೆ ಹಿಂದುಗಡೆ ఈ శిలువ పైన ಆ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಒಂದು ರೆಸರೆಕ್ಷನ್ ಎದ್ದು ಪುನರುತ್ಥಾನದ ದಿನಕ್ಕೆ ಹಿಂದೆ ఆ పునరుత్థాన రోజుకు వెనక రోజు ದೇವರ ದೊಡ್ಡ ಉದ್ದೇಶ ಇದೆ. దేవుని యొక్క పెద్ద ఒక ఉద్దేశము కలిగి ದೇವರ ఉంది. ಒಂದು ದೊಡ್ಡ ಪ್ಲಾನ್ ಇದೆ. ఆయనకు పెద్ద యోజన ఉంది. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇವತ್ತು ಅನೇಕ ನಾನು ಎದ್ದು ಬರ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಅನೇಕ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ఈ రోజు ఎంతో గణ్య వ్యక్తులను లేచి వస్తానని చెప్పిన అనేక గణ్య వ్యక్తులు ಅವರ ಸಮಾಧಿಗಳೆಲ್ಲ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿದೆ. వాళ్ళ యొక్క సమాధి అంతా మూయబడి ఉంది. ಇವತ್ತು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಮಾಧಿ ಮಾತ್ರ ಅದು ತೆರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఈ రోజు యేసు ప్రభు ఒక సమాధి మటుకు ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಒಂದು ಪದ ನೆನಪಿಗೆ ಬರುತ್ತದೆ. అక్కడ చూస్తే ఒక పదం మాకు జ్ఞాపకం వస్తుంది. ಆತನು ಇಲ್ಲಿ ಇಲ್ಲ, ಆತನು ಜೀವದಿಂದ ಎದ್ದಿದ್ದಾನೆ. ఆయన ఇక్కడ లేడు, జీవితముగా లేచి ఉన్నాడు. ಜೀವದಿಂದ ಇರುವಂತ ದೇವರನ್ನ, జీవము కలిగిన దేవుని ಯಾಕೆ ಸಮಾಧಿ ಬಳಿಗೆ ಸತ್ತವರನ್ನ ಇಡುವ ಸಮಾಧಿನಲ್ಲಿ ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದೀರಾ? ఎందుకు చచ్చిపోయిన వాళ్ళని పెట్టే ఒక స్థలము సమాధిలో ఎదురు చూస్తున్నారు? ಯಾಕಂದ್ರೆ ಆತನು ಜೀವವುಳ್ಳ ದೇವರು. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ಜೀವವುಳ್ಳ ದೇವರು. ఆయన జీవము కలిగిన దేవుడు. ಕ್ರೈಸ್ತತ್ವವು ఒక క్రైస్తత్వము ಅದು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನದಲ್ಲಿ ಆಧಾರಗೊಂಡಿರುವಂತದಾಗಿದೆ. అది క్రైస్తుడి యొక్క పునరుత్థానములో అది ఆధారముగా ఉంది. ಯೇಸುವಿನ ಪುನರುತ್ಥಾನವೇ ఆ యేసు ప్రభు ఒక పునరుత్థానమే ಲೋಕಕ್ಕೆ ಪಾಪದ ಒಂದು ಪರಿಹಾರವನ್ನು ಉಂಟು ಮಾಡಿತು. పూర్ణ లోకముకే ఒక పాప పరిహారము చేయబడి ఉంది. ಹಾಗಾದ್ರೆ ಕ್ರೈಸ್ತರಾದಂತ ನಮಗೆ అలా అయితే క్రైస్తులైన మనకు ಪುನರುತ್ಥಾನದ ಬಗ್ಗೆ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ఈ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఒక పునరుద్ధానము గురించి ఇంకా అధికముగా తెలుసుకోవాలి. ಪೌಲನು ಹೇಳುವಾಗ ಒಂದು ಮಾತನ್ನು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ. పౌలు చెప్పేటప్పుడు ఒక మాటను ఇలాగా చెప్తారు. ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿಯ ಕುರಿತಾಗಿ ನಾನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದನ್ನೇ, ఈ ఒక పునరుద్ధానము దీని ఒక శక్తిని నేను తెలుసుకోవాలి అని ನನ್ನ ಜೀವಿತದ ಉನ್ನತವೂ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ నా ఒక ಹೇಳ್ತಾರೆ. జీవితంలో ప్రముఖమైన కార్యము అని ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಸತ್ತು ಹೋದರು, అందరూ చచ్చిపోయారు, ಅವರೆಲ್ಲ ಎದ್ದು ಬರಲಿಲ್ಲ. వాళ్ళు ఎవరు లేచి ಆದ್ರೆ రాలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ అయితే యేసు ప్రభువు ಆತನು ಕೊನೆಯದಾಗಿ ಜಯಿಸಬೇಕಾಗಿರುವಂತದ್ದು ಮರಣ ಅನ್ನುವಂಥದ್ದು. ఆయన చివరిగా జయించాలని ఉన్న కార్యం ఏదంటే మరణము. ಕೊನೆಗೆ ಮರಣವನ್ನು ಕೂಡ ಜಯಿಸಿ ಆತನು ಪುನರುತ್ಥಾನವಾಗಿ చివరిగా మరణము కూడా జయించి లేచి నిలబడ్డాడు. ಆಮೆನ್. ఆమేన్. ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ మా కుడి చేతులు ಮರಣವನ್ನು ಜಯಿಸಿದ, మరణము జయించిన, ಇವತ್ತು ಜೀವದಿಂದ ಇರುವ ఈ రోజు కూడా జీవితం ನಮ್ಮ ದೇವರಿಗೆ మా దేవురికి ಸ್ತೋತ್ರ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋಣ. స్తోత్రము చెల్లిద్దాం. ಸ್ತೋತ್ರ ದೇವರೇ. స్తోత్రం. ಮರಣವನ್ನ ಗೆದ್ದವನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. మరణము జయించిన దేవుడా మీకు స్తోత్రం. ಪಾತಾಳವನ್ನು ಜಯಿಸಿದವನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. పాతాళమును జయించిన దేవుడా మీకు ನಮಗಾಗಿ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿ ಮುಗಿಸಿದವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. మా కొరకై అన్ని ముగించిన ఆయనే మీకు స్తోత్రం. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ మీ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. యొక్క ನಡಿಮೆಂపుకు ఇస్తున్నా ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసు నామములో ಆಮೆನ್. ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತನಾಗಿರುವ ವ್ಯಕ್ತಿ, ఒక క్రైస్తుడైన ఒక ಅಥವಾ వ్యక్తి, ಒಂದು ಸಾಮಾನ್ಯವಾದ ವ್ಯಕ್ತಿ ఒక సామాన్య అయిన ఒక వ్యక్తి ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ఎంతవరకు ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನದ ಬಗ್ಗೆ ಆತನು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾನೋ, ఆయన ఎంతవరకు క్రీస్తు యొక్క పునరుత్థానము గురించి జ్ఞానము చేస్తాడో, ಶಕ್ತಿಯ ಬಗ್ಗೆ ಆತನು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾನೋ, ఆ ఒక శక్తిಯ గురించి జ్ఞానము ಆತನಲ್ಲಿ చేస్తాడో, ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ಪ್ರಕಟವಾಗ್ತದೆ. వానిలో ఆ పునరుత్థాన ಆಮೆನ್. శక్తి ಈ ಒಂದು ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ఈ ఒక సాయంత్రం సమయంలో ನಾನು ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಬಯಸ್ತೇನೆ. చాలా ప్రముఖమైన ఒక కార్యం మీ దగ్గర ಅದರ పంచుకోబోతున్నా. ಮುಂಚಿತವಾಗಿ దానికి ముందుగా ನಾವು 4 ಸ್ವಾರ್ಥಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ మేము 4 సువార్త పుస్తకములు ಯೇಸು ಸ್ವಾಮಿ చూసేదైతే ಪುನರುತ್ಥಾನವಾದಂತ ಘಟನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ.
ಇದೆ. యేసు ప్రభు పునరుత్థానం కలిగిన కార్యము అక్కడ చెప్పబడి ఉంది. ಮುಂಜಾನೆಯಲ್ಲಿ ಆತನನ್ನು ಹುಡುಕಿ ಹೋದಾಗ ఉదయముగానే ఆయన వెతుకుని ಆತನು వెళ్ళినారు. ಇಡಲ್ಪಟ್ಟಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನ ದೇಹವು ಇರಲಿಲ್ಲ. ఆయన పెట్టిన స్థలములో ఆయన దేహము అక్కడ లేదు. ಆತನನ್ನು ಸುತ್ತಿ ಇಟ್ಟಂತ ಬೇರೆ ಬಟ್ಟೆಗಳು ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಇತ್ತು. ఆయనకి కప్పిన అక్కడ ఉన్న గుడ్డలు మాత్రమే అక్కడ ಆಗ ఉన్నాయి. ಹೋದಂತವರಿಗೆ ಆಶ್ಚರ್ಯವಾಯಿತು. అక్కడ వెళ్ళిన వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. ಅವರಿಗೆ ಹೇಳಲಾಯಿತು, వాళ్ళకి చెప్పబడి ಅವರು ఉంది, ಇಲ್ಲಿ ಇಲ್ಲ, ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದಿದ್ದಾನೆ. ఆయన ఇక్కడ లేదు, పునరుద్ధానగా లేచిబడి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಗ ಆತನ ಪ್ರಶ್ನೆ ಕೇಳುತ್ತಾರೆ, ಜೀವದಿಂದ ಇರುವವರನ್ನ ಸತ್ತವರ ಬಳಿಗೆ ಏಕೆ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೀರಾ? ఆయన ఒక ప్రశ్న కూడా అడుగుతారు, జీవము కలిగిన వాణ్ణి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎందుకు మీరు ఎతుకుతున్నారు? ನಂತರ ಜೀವದಿಂದ ಎದ್ದಂತ ಯೇಸು తర్వాత జీవముగా లేచిన ಈ యేసు ಭೂಮಿಯ ಮೇಲೆ 40 ದಿನಗಳು ಇದ್ದರು. భూమి పైన 40 రోజులు ఇక్కడ ఉన్నారు. 40 ದಿನಗಳನ್ನು ಮುಗಿಸಿ ఆ 40 రోజులు ముగించి ಶಿಷ್ಯರನ್ನ ಬಲಪಡಿಸಿ శిష్యులని బలపరచు, ಧೈರ್ಯಗೊಳಿಸಿ ధైర్యము పరిచి, ಭಯದಿಂದ ಇದ್ದವರಿಗೆ ಅವರ ಧೈರ್ಯವನ್ನ ಕೊಟ್ಟು, భయముతో ఉన్న వాళ్ళని ధైర్యము వాళ్ళకి ಸಮಾಧಾನ ಇಲ್ಲದೆ ಗಲಿಬಿಲಿಯಾಗಿದ್ದಂತ ಅವರಿಗೆ ಸಮಾಧಾನ ಎಂಬುದಾಗಿ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಟ್ಟು, సమాధానము లేకుండా కలిగిన వాళ్ళకి సమాధానము దయచేసి ಅವರನ್ನ ಕರೆದು వాళ్ళని పిలిచి ಅವರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ వాళ్ళని ఆశీర్వదించి ಅವರಿಗೆ ಆಜ್ಞೆಗಳನ್ನ ಕೊಟ್ಟು, వాళ్ళకు ఆజ్ఞలను ಈ దయపాలించి ಸಂದೇಶವನ್ನ ಇಡೀ ಲೋಕಕ್ಕೆ ಸಾರಿರಿ ಅನ್ನುವಂತ ಆಜ್ಞೆಯನ್ನ ಕೊಟ್ಟು, ఈ ఒక్క సందేశమును లోక మొత్తటిగా మీరు పరచురపడని ಆತನು చెప్పి ಪರಲೋಕಕ್ಕೆ ಹತ್ತಿ ಹೋಗ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. పరలోకకు పోయి ఉన్నారు. 120 ಜನರು, ಆ ಒಂದು ಶಿಷ್ಯರು, ಅವರು ಎಲ್ಲರೂ ಆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ ಹತ್ತಿ ಹೋಗುವುದನ್ನ ನೋಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ 120 మంది, ఆ తర్వాత శిష్యులు అందరూ వాళ్ళ ఆ యేసు ప్రభు పరలోకానికి పోయి చూస్తున్నారు. ಆತನ అక్కడ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಂತ ಅನೇಕ ಶಿಷ್ಯರುಗಳಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಉಂಟಾಯಿತು. వాళ్ళ పక్కలో ఉన్న శిష్యులకు అనేక ప్రశ్నలు అక్కడ వచ్చాయి. ಕೆಲವು వాళ్ళకు. ಶಿಷ್ಯರುಗಳಿಗೆ ಯೋಜನೆ ಉಂಟಾಯಿತು. కొన్ని శిష్యులకు వచ్చి కొన్ని యోచనలు వచ్చాయి. ಆದ್ರೆ ಅದರಲ್ಲಿ ಕೆಲವರು ನೆನೆಸಿಕೊಂಡರು. అయితే దాంట్లో కొందరు దాన్ని జ్ఞాపకం ಯೇಸು చేసుకున్నారు. ಸ್ವಾಮಿ ಜೀವದಿಂದ ಇರುವಾಗ యేసు ప్రభు జీవితగతంగా ಆತನು ఉన్నప్పుడు ಹೇಳಿದ ಮಾತು, ఆయన చెప్పిన మాటలు, ನಾನು ಸಾಯ್ತೇನೆ, నేను చచ్చిన ಆದರೂ తర్వాత ಮೂರನೇ ದಿನ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬರುತ್ತೇನೆ, నేను 3వ రోజు పునరుద్ధానంగా లేచి వస్తాను, ನನ್ನ ಸಮಯವು ಬಂದಿತ್ತು నా ఒక సమయం వచ్చి ఉంది. ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನ ನೆನೆಸಿಕೊಂಡು, ఇలా చెప్పిన ప్రతి కార్యము వాళ్ళు జ్ఞాపకం ಈ చేసుకుని, ಭೂಮಿಯಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ತಾಯಿಯಾಗಿದ್ದಂತ ಮರಿಯಲು ಸಹ, ఈ భూమిలో యేసు స్వామికి తల్లి అయి ఉన్న మరియలు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుని ಎಲ್ಲರೂ అందరూ ಆಕಾಶಕ್ಕೆ ಹತ್ತಿ ಹೋಗ್ತಾ ಇರುವಂತ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ಕಂಡರು. ఆకాశంకు వెళ్తున్న యేసు స్వామిని చూశారు. ಅವರು ಹಾಗೆ ಕಣ್ಣೀರನ್ನು ಒರೆಸ್ತಾ ಇದ್ದರು. వాళ్ళు అలాగే ఆయన కన్నీటిని ಮೇಲೆ తుడుచుతున్నారు. ತವಕದಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದರು. ಮೇಲೆ ತವಕದಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದರು. పైన నుండి చూస్తున్నారు. ಆಗ ಮೇಲೆ ದೇವದೂತರ ಶಬ್ದ ಕೇಳಿಸಿತು. అప్పుడు దేవదూతుని యొక్క శబ్దము వినబడెను. ಹೇಗೆ ಒಯ್ಯಲ್ಪಡುತ್ತಾ ಇದ್ದವನು, ఈయన ఎలాగ పైకి వెళుతున్నారో ಹಾಗೆ ಆತನು ತಿರುಗಿ ಬರುತ್ತಾನೆ. అలాగే తిరిగి వచ్చెను. ಅದರಿಂದ ನೀವು ಭಯಪಡಬೇಡಿ. దాని కొరకు మీ భయం ಆತನು పడకండి. ತಿರುಗಿ ಬರುತ್ತಾನೆ. ఆయన తిరిగి ಆమె వస్తారు. ಜೀವದಿಂದ ಎದ್ದಂತ ಯೇಸು, ఆయన జీవము కలిగి లేచిన యేసు, ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಿರುವ ಯೇಸು, పరలోకముకు వెళ్ళిన యేసు, ಆತನು ಹೇಳಿದ ಹಾಗೆ ఆయన చెప్పిన రకంగానే ನಮಗೋಸ್ಕರ ಒಂದು ಸ್ಥಳವನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿ, మా కొరకై ఒక స్థలము ಅದನ್ನು సిద్ధపరిచి, ಮುಗಿದ ಮೇಲೆ ಬಂದು అదంతా అయిన తర్వాత ఆయన వచ్చి ನಮ್ಮನ್ನು ಸಹ ಸ್ಥಳಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಲು ಬರಲಿದ್ದಾರೆ. మమ్మల్ని ఆ స్థలముకు తోడుకొని వెళ్ళెను. ಆತನು ಅತಿ ಬೇಗನೆ ಬರಲಿದ್ದಾರೆ. ఆయన అతి త్వరగా ಆ వచ్చెను. ಮಾತು ದೇವದೂತರು ಇವರನ್ನ ಹೇಳಿ ಧೈರ್ಯಪಡಿಸಿದರು. ఆ మాటలు దైవదూతలు వీళ్ళకి చెప్పి ధైర్యము ಈಗ పరిచారు. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪುನರುತ್ಥಾನ ఇప్పుడు యేసు ప్రభు ఒక ನಮ್ಮ పునరుద్ధానము ಜೀವನದಲ್ಲಿ ಯಾವ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಕೊಡುತ್ತದೆ, మా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదము ఇస్తుంది, ಅದರ ಬಗ್ಗೆ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ దాని ಮಾಡಲಿದ್ದೇವೆ. గురించి ధ్యానించి ప్రార్థిద్దాం. ಎಫೆಸದವರು ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 1ನೇ ವಾಕ್ಯದಿಂದ 7ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ನೋಡುವಾಗ, 1వ ವಾಕ್యం నుండి 7వ వాక్యం చదివేదైతే, ಎಫೆಸಿಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯದಿಂದ 7ನೇ ఎఫెసీయులకు రాసిన ವಾಕ್ಯದವರೆಗೆ, పత్రిక 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయము 1 నుండి 1ರಿಂದ 7. ಬೇಗ ಓದೋಣ. ಆತನು ಅಪರಾಧಗಳ ಮತ್ತು ದೆಸೆಯಿಂದ ನಿಮ್ಮನ್ನು ಸಹ ಬದುಕಿಸಿದನು. ಪಾಪಗಳನ್ನು ನಡೆದುಕೊಂಡಿರಿ. ಅಂದರೆ
ಆ. ಅನುಸಾರವಾಗಿ ನಡೆದುಕೊಂಡಿರಿ. ನಾವೆಲ್ಲರೂ ಪೂರ್ವದಲ್ಲಿ ಅವಿಧೇಯರಾಗಿದ್ದು ಆ. ಶರೀರ ಭಾವದ ಆಶೆಗಳಿಗೆ ಅಧೀನರಾಗಿ ಶರೀರಕ್ಕೂ ಮನಸ್ಸಿಗೂ ಸಂಬಂಧಪಟ್ಟ ಇಚ್ಛೆಗಳನ್ನು ನೆರವೇರಿಸುತ್ತಾ ನಡೆದು ಮಿಕ್ಕಾದವರಂತೆ ಸ್ವಭಾವ ಸಿದ್ಧವಾಗಿ ದೇವರ ಕೋಪಕ್ಕೆ ಗುರಿಯಾಗಿದ್ದೆವು. ಆದರೆ ಕರುಣಾನಿಧಿಯಾಗಿರುವ ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಮಹಾಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ಅಪರಾಧಗಳ ದೆಸೆಯಿಂದ ಸತ್ತವರಾಗಿದ್ದ ನಮ್ಮನ್ನು ಬದುಕಿಸಿದನು. ಆಮೆನ್. ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಕೃಪೆಯಿಂದಲೇ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಿ. ಬದುಕಿಸಿದ್ದಲ್ಲದೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ನಮಗೆ ಮಾಡುವ ಉಪಕಾರದ ಮೂಲಕ ತನ್ನ ಅಪಾರವಾದ ಕೃಪಾತಿಶಯವನ್ನು ಮುಂದಣ ಯುಗಗಳಲ್ಲಿ ತೋರಿಸಬೇಕೆಂದು ಯೇಸುವಿನಲ್ಲಿರುವ ನಮ್ಮನ್ನು ಆತನೊಂದಿಗೆ ಎಬ್ಬಿಸಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಆತನೊಂದಿಗೆ ಕೂಡಿಸಿದನು. ಆಮೆನ್. తెలుగుಲ್ಲಿ 6 and 7 ಮಾತ್ರ ಓದೋಣ. 6-7 వాక్యం చదువు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ಆಮೆನ್. ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ, ఇక్కడ చెప్పబడి ఉంది, ನಮ್ಮನ್ನು ಬದುಕಿಸಿ ಕ್ರಿಸ್ತನ ಜೊತೆಗೆ, క్రీస్తుకు ఒక జతలో పరలోకದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕೂರಿಸಿದ್ದಾನೆ. పరలోకములో మమ్మల్ని కూర్చోబెట్టెను. ಹೇಗಿದ್ದೆವು, ఎలా ఉంటుమంటే ಒಂದನೇ ವಾಕ್ಯದಿಂದ ವಿವರಣೆ ಕೊಡುತ್ತದೆ. ఒకటో వాక్యం నుండి వివరణ ಆ ఇచ్చబడింది. ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದಂತ ನಮ್ಮನ್ನ ಆ రకంగా ఉన్న మమ్మలను ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುವನ, యేసు స్వామి యొక్క రాకడ ಬಂದು ನಮಗೋಸ್ಕರ ಸತ್ತು ఆయన వచ్చి మా కొరకై మరణించి ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು పునరుద్ధానంగా లేచి ತಂದೆಯ ಬಲಭಾಗದಲ್ಲಿ ಆತನು ಕೂತಿದ್ದಾನೆ. ఇప్పుడు తండ్రి యొక్క బలపర్శవాయుములో కూర్చొని ಆತನು ಎದ್ದ ಹಾಗೇನೆ ఆయన లేచిన రకంగానే ನಾವು ಪಾಪಕ್ಕೆ ಸತ್ತಂತ ನಮ್ಮನ್ನ పాపకు మరణించిన మమ్మలను ಜೀವವುಳ್ಳವರಾಗಿ ಬದುಕಿಸಿದೆ. జీవము కలిగిన వాళ్ళిగా మమ్మల్ని ಜೀವವುಳ್ಳವರಾಗಿ ಬದುಕಿಸಿದ್ದು ಮಾತ್ರವಲ್ಲ, జీవము ఇచ్చినది మాత్రమే కాకుండా ನಮಗೆ ಪರಲೋಕ ಬಾಧ್ಯರಾಗಿ, మాకు పరలోకము బాధ్యముగా ನಮ್ಮ ಯೇಸುವಿನ ಜೊತೆಗೆ యేసుని తోడుగా ನಾವು ಸಹ ನಿಂತುಕೊಳ್ಳುವ ಹಾಗೆ మేము కూడా నిలబడుకునే రకంగా ನಮಗೆ ಅನುಗ್ರಹವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మాకు అనుగ్రహించబడి ఉంది. ನೋಡಿ, ಕೊಲೆಸಿದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ చూడండి, కొలొస్సీయులకు రాసిన 3ನೇ పత్రిక ಅಧ್ಯಾಯ 3వ అధ్యాయము 1ನೇ ವಾಕ್ಯದಿಂದ 3ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದುವಾಗ, 1వ వాక్యం నుండి 3వ వాక్యం వరకు ಕೊಲೆಸ 3 కొలొస్సీయులకు 3వ అధ్యాయము 1, 2, 3 ಬೇಗ ಓದೋಣ. ಆದ ಕಾರಣ పైనున్న వాటిని ఎదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ಆದ ಕಾರಣ ನೀವು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿರುವುದರಿಂದ ಮೇಲಿರುವವುಗಳನ್ನು ಹುಡುಕಿರಿ. ಅಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ದೇವರ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಆಸನಾರೂಢನಾಗಿದ್ದಾನೆ. ಮೇಲಿರುವಂತವುಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸಿಟ್ಟು ಭೂ ಸಂಬಂಧಗಳ ಮೇಲೆ ಇಡಬೇಡ್ರಿ. ಯಾಕೆಂದರೆ ನೀವು ಸತ್ತೀರಲ್ಲ, ನಿಮ್ಮ ಜೀವವು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ದೇವರಲ್ಲಿ ಮರೆಯಾಗಿದ್ದಷ್ಟೇ. ಆಮೆನ್. ಇಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳ್ತಾ ಇದೆ, ನೀವು చెప్పబడి ఉంది, ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ క్రీస్తు తోడుగా ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತದರಿಂದ లేచిన మిమ్మలను ಕ್ರಿಸ್ತು ಹೇಗೆ ಸತ್ತು ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟು, క్రీస్తు ఎలాగ చచ్చి సమాధి చేయబడి ಹೇಗೆ ಮೂರನೇ ದಿನದಲ್ಲಿ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದನು, ఇలా 3వ రోజు లేచి పునరుత్థానంగా లేచి ಹಾಗೆ వచ్చారు. ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಬರುವಾಗ అలాగే మేము క్రీస్తులో వచ్చేటప్పుడు ಕಾರ್ಯಗಳಿಗೆ ಸತ್ತವರಾಗಿ పాప కార్యములో చచ్చి ಕ್ರಿಸ್ತನು ಜೀವವಾಗಿ ಎದ್ದ ಹಾಗೆ క్రీస్తుడు జీవితముగా లేచిన ನಾವು రకంగా ಸಹ ಎದ್ದಿರುವುದರಿಂದ మేము కూడా లేచి ಅಲ್ಲಿ ఉన్నాము. ಹೇಳುತ್ತಾರೆ, ಮೇಲಿನ ಕಾರ್ಯಗಳು, అయితే పైన ఉన్న కార్యములు, ಜೀವವಾಗಿ ಎಬ್ಬಿಸಿದಂತ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲಿನ ಪರಲೋಕದ ಕಾರ್ಯಗಳ ಕುರಿತಾಗಿ జీవితముగా లేచబడిన యేసు కార్యము, పరలోక కార్యములు ಯೋಚಿಸಿರಿ, ಚಿಂತಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ దాని ಹೇಳಲ್ಪಡುತ್ತಾ గురించి ಇದೆ. యోచించండి, చింతించండి. ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ,
ప్రియ దేవుని ఈ జనాలారా, యేಸುಕ್ರಿಸ್ತನ ಒಂದು ಪುನರುತ್ಥಾನ ఈ యొక్క యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ನಮಗೆ ಪರಲೋಕ ಬಾಧ್ಯರನ್ನುವಂತ ಒಂದು ಕಾರ್ಯ ಕೊಟ್ಟಿದೆ. మాకు పరలోక బాధ్యులు అని చెప్పబడి ఉంది. ಅದು ಮಾತ್ರವಲ್ಲ, అది మాత్రమే ಕ್ರಿಸ್ತನ కాకుండా ಪುನರುತ್ಥಾನ క్రీస్తుడి యొక్క ನಮಗೆ పునరుద్ధానము ಅನೇಕ ವಿಧವಾದ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಕೊಟ್ಟಿದೆ. మాకు అనేక రకంగా అయిన ఆశీర్వాదాలు ఇవ్వబడి ಅದರಲ್ಲಿ ఉంది. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡೋಣ, అందులో మొదటిగా చూద్దాం. 2 ತಿಮೋಥೆಯ 2 తిమోతి 1ನೇ ಅಧ್ಯಾಯ 1వ అధ్యాయం 9 ಮತ್ತು 10ನೇ ವಾಕ್ಯ. 9-10 వాక్యము. 2 ತಿಮೋಥೆಯ 1ನೇ ಅಧ್ಯಾಯ 9-10. 2 ತಿಮೋತಿ 1. ಆತನು ನಮ್ಮಲ್ಲಿ ಸುಕೃತ್ಯಗಳನ್ನು ನೋಡಿದ್ದರಿಂದಲ್ಲ, ತನ್ನ ಸಂಕಲ್ಪವನ್ನು ಅನುಸರಿಸಿ ಕೃಪೆಯಿಂದಲೇ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿ ಪರಿಶುದ್ಧರಾಗುವುದಕ್ಕೆ ಕರೆದನು. ಆತನು ಅನಾದಿ ಕಾಲದಲ್ಲಿ ಆ ಕೃಪೆಯನ್ನು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿ ಈಗ ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯ ಮೂಲಕ ಅದನ್ನು ಪ್ರಕಾಶಪಡಿಸಿದ್ದಾನೆ. ಈತನ ಮರಣವನ್ನು ನಿವೃತ್ತಿ ಮಾಡಿ ಸುವಾರ್ತೆಯ ಮೂಲಕ ಜೀವವನ್ನು ನಿರ್ಲಯತ್ವವನ್ನು ప్రకాశగొలిసిదను. ఆమేన్. తెలుగులో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఎలుగులోనికి తెచ్చెను. ಆಮೆನ್, ಆಮೆನ್. ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳ ಮೂಲಕವಾಗಿ ಅಲ್ಲ, మా ఒక కార్యముల మూలకంగా కాదు, ಆತನ ತಮ್ಮ ತೀರ್ಮಾನದ ಮೂಲಕ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿ ఆయన ఒక తీర్పు గురించి మమ్మల్ని రక్షించి ಆತನ ಒಂದು ಕೃಪೆಯಿಂದ ನಮಗೆ ರಕ್ಷಣೆಯನ್ನ ಕೊಟ್ಟು ఆయన ఒక కృప నుండి మాకు రక్షణము దయచేసి ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆತನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಬರುವಾಗ మా ఒక రక్షకుడు యేసుక్రీస్తు ఆయనలో మేము వచ్చేటప్పుడు ಆತನ ಒಂದು ಮರಣದ ಮೂಲಕ ఆయన ఒక మరణము నుండి ಆತನು ಮರಣವನ್ನು ಜಯಿಸಿದ ಮೂಲಕ ఆయన ఒక మరణమును జయించిన ನಾವು ప్రకారంగా ಜೀವವನ್ನು మేము జీవమును ರಕ್ಷಣೆಯನ್ನು ನಾವು ಹೊಂದಿದ್ದೇವೆ. మేము పొందుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪುನರುತ್ಥಾನ యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ಮೊದಲನೇದಾಗಿ ನಮಗೆ ಕೊಡುವಂತ ಕಾರ್ಯ మొదటిగా మాకు ఇవ్వబడినది ನಮಗೆ ಒಂದು ఏంటంటే ನೂತನವಾದ ಜೀವನವನ್ನ ಕೊಟ್ಟಿದೆ. ಆಮೆನ್. మాకు ఒక నూతనము కలిగిన ఒక జీవితము ఇచ్చెను. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ఉండే ಅವರನ್ನು ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, చేతులు ఇచ్చి చెప్పండి, ರಿಸರೆಕ್ಷನ್, ಯೇಸುವಿನ ಪುನರುತ್ಥಾನ యేసు యొక్క పునరుద్ధానము ನಿಮಗೆ ಹೊಸ ಜೀವನವನ್ನ ಕೊಟ್ಟಿದೆ. మీకు కొత్త జీవితము ఇచ్చి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. న్యూ లైఫ్, ಹೊಸ ಜೀವನವನ್ನ ಕೊಟ್ಟಿದೆ. కొత్త జీవితము మీకు ఇవ్వబడి ఉంది. ಹೇಗೆ? ఎలా అంటే ಮುಂದೆ ಪಾಪಿಯಾಗಿ ಇದ್ದೆವು, వెనక పాపులుగా ఉన్నాము, ನಾವು ಪಾಪದಲ್ಲಿ ಸತ್ತೋಗಿದ್ದೆವು. పాపముతో చచ్చిపోయి ఉన్నాము. యేసుక్ರಿಸ್ತನ యేసుక్రీస్తు ಮರಣము ಆತನೊಂದು ಪುನರುತ್ಥಾನ ఆయన ఒక ನಮಗೆ పునరుద్ధానము ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದೆ. మాకు రక్షణము దయచేసి ಈ ಲೋಕದಲ್ಲಿ ఈ లోకములో ಎಲ್ಲೇ ಹೋದರೂ ಸಿಕ್ಕದೇ ಇರುವಂತದ್ದು ರಕ್ಷಣೆ. ఎక్కడ వెళ్ళిన దొరకలేదు ఏంటంటే రక్షణ. ಯಾವ ಪರಿಹಾರವನ್ನು ಮಾಡಿದರೂ ಸಿಕ್ಕದೇ ಇರುವಂತದ್ದು ರಕ್ಷಣೆ. ఏ ఒక కార్యము చేసిన మాకు దొరకదు ఏంటంటే రక్షణ. ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪುನರುತ್ಥಾನದಲ್ಲಿಯೇ ಇದೆ. అది ಆಮೆನ್. యేసు ప్రభు యొక్క పునరుద్ధానములో మాకు ನೋಡಿ, ఉంది. ಪೌಲನು ತಿಮೋತಿಗೆ ಬರೆಯುವಾಗ ಹೀಗೆ ಬರೆಯುತ್ತಾರೆ, పౌలు తీమోతికు రాయబడేటప్పుడు ఇలాగ చెప్పబడి ఉంది, ಆತನು ಮರಣವನ್ನ ಪರಿಹರಿಸಿ ఆయన మరణమును ಆತನು నిరాకరించి ಜೀವವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన ఆ జీవమును దయచేసెను. హల్లెలూయా. ಹಾಗೆ ಹೊಂದಿದಂತ ಆ ಒಂದು ಜೀವ, అలాగే పొందుకున్న ఆ ఒక జీవము ಅದು ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ ನಿರಂತರವಾದದು. అది చెప్పబడింది నిరంతరము కలిగి ಅದನ್ನು ఉన్నది. ಹೇಳುತ್ತಾರೆ ಅದೇ ಸ್ವಾರ್ತೆ. అదే చెప్పబడింది, అదే సువార్త. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರುವಂತ ನಾವುಗಳು, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ఉండే మేము ಆತನ ಒಂದು ಮರಣದ ಮೂಲಕ, ఆయన యొక్క మరణము ಆತನ నుండి ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕ, ఆయన యొక్క పునరుద్ధానం మూలకంగా ನಾವು ಮೊಟ್ಟಮೊದಲದಾಗಿ ನಾವು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. మేము మొదటిగా రక్షణను ಆತನ పొందుకొని ಪುನರುತ್ಥಾನ, ಆತನ ಪುನರುತ್ಥಾನ ఆయన యొక్క పునరుద్ధానము ನಮಗೆ ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಿದೆ. మాకు రక్షణము దయచేసి ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀರಾ? మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, మీరు రక్షణ పొంది ఉన్నారా? హల్లెలూయా. రక్షಣೆ పొంది ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ಎರಡನೇದಾಗಿ, రెండోదిగా 1 ಪೇತ್ರ 1 పేతురు 1ನೇ ಅಧ್ಯಾಯ 1వ అధ్యాయం 3 ಮತ್ತು 4ನೇ ವಾಕ್ಯ. 3-4 వాక్యము. 1 ಪೇತ್ರ 1 పేతురు 1ನೇ ಅಧ್ಯಾಯ 1వ అధ్యాయము 3 ಮತ್ತು 4ನೇ ವಾಕ್ಯ. 3-4 వాక్యము.
మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆ. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. ఆమేన్. పునః లాస్ట్ వర్డ్ తిరుగా మనల్ని మరలా జన్మింపజేసెను. మరలా జన్మింపజేసెను. ಜನ್ಮಿಂಚ చేಯಿಸುನು. ಕನ್ನಡದಲ್ಲಿ ಅದು ಮಾತ್ರ ಹೇಳಿ. ನಿಮಗೋಸ್ಕರ ನಿಮಗೋಸ್ಕರ ಪರಲೋಕದಲ್ಲಿ ಇಟ್ಟಿರುವುದು. ಇಲ್ಲ ಮರಣ. ಆಮೆನ್. ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿ ತನ್ನ ಮಹಾ ಕರುಣಾನುಸಾರವಾಗಿ ನಮ್ಮನ್ನು ತಿರುಗಿ ಜೀವಿಸುವ ಹಾಗೆ ಮಾಡಿ ಜೀವಕರವಾದ ನಿರೀಕ್ಷೆ ಜೀವಕರವಾದ ನಿರೀಕ್ಷೆಯನ್ನ జీవకరము కలిగిన ఒక నిరీక్షణ హల్లెలూయా. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನವು యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ಆತನನ್ನು ನಂಬುವ ನಮಗೆ ఆయనను నమ్ముకున్న ಕೊಡುವಂತ మాకు ಬಹಳ ಮುಖ್ಯವಾದ ಕಾರ್ಯ ఇవ్వబడిన చాలా ముఖ్యమైన కార్యము ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸತ್ತವರಿಂದ ಎಬ್ಬಿಸಿ యేసుక్రీస్తుని చచ్చిపోయిన వాళ్ళ నుండి లేపి ತಿರುಗಿ ನಾಶವಾಗದ నిరంతరವಾಗಿ ಇರುವಂತ ಸ್ವತಂತ್ರಕ್ಕೆ ನೇರಾಗಿ ನಡೆಸಿದ ಹಾಗೆ మళ్ళీ నశించిపోకుండా జీవితము కలిగిన ఆ రకంగా నేరుగా నిలబడే రకంగా ನಮಗೂ ಜೀವದ ಒಂದು ನಿರೀಕ್ಷೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ మాకు జీవితముగా నిలబడే ఒక నిరీక్షణతో ಆತನ ಒಂದು ಕನಿಕರದಿಂದ ఆయన ఒక కనికరముతో ತಿರುಗಿ ನಮ್ಮನ್ನ మళ్ళీ మమ్ములను ಅಲ್ಲಿ ಏನಿದೆ ತೆಲುಗಲ್ಲಿ తిరిగి ತಿರುಗಿ జీవించ చేసెను ತಿರುಗಿ ನಮಗೆ జన్మింపజేసెను. ಹಾಲೆಲೂಯಾ. ಪಕ್ಕದಲ್ಲಿ ಅದೇ ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳಿ, ತಿರುಗಿ మరలా ಹಾ. జన్మింప చేశాను. ಹೇಳಿ ತಿರುಗಿ మరలా ಜನ್ಮಿಂಪ చేశారు. ಹಾಲೆಲೂಯಾ. ತಿರುಗಿ ನಮ್ಮನ್ನ ಜನಿಪಿಸಿದನು. ಆಮೆನ್. ತಿರುಗಿ ನಮ್ಮನ್ನ ಬದುಕಿಸಿದನು. మరలా జన్మించ చేశాను. ಇವತ್ತು ಇಡೀ ಲೋಕ ಪೂರ್ತಿಯಾಗಿ ఈ రోజు సంపూర్ణ లోకములో ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನವನ್ನು ಆಚರಣೆ ಮಾಡುತ್ತಾ ಇದೆ. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ಆತನ ఆచరణ చేయబడి ఉంది. ಪುನರುತ್ಥಾನ ಮಾತ್ರವೇ ఆయన యొక్క పునరుత్థానమే ನಮ್ಮನ್ನ ತಿರುಗಿ ನಮಗೆ ಜೀವವನ್ನ ಕೊಟ್ಟಿದೆ. మనకు మరలా జీవము ఇచ్చెను. ತಿರುಗಿ ಇನ್ನೊಂದು ಪದದಲ್ಲಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಇನ್ನೊಂದು ಜನನ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದು. ఇంకో పదములో చెప్పేదైతే ఇంకో జన్మము, ತಿರುಗಿ ಹುಟ್ಟಿದಂತ ಒಂದು ಅನುಭವ, మళ్ళీ జన్మించిన ఒక కార్యము. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹೇಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಆತನದ ಪುನರುತ್ಥಾನದ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗ యేసు ప్రభు యొక్క పునరుత్థానము ಹೇಗೆ ಒಂದು ಬೀಜ ಬಿತ್ತಲ್ಪಡುತ್ತದೋ ఎలాగ ఒక విత్తనము ಆ ಒಂದು ಬೀಜ ಬೆಳೆದು ಬರುವಾಗ ఆ ఒక విత్తనము లేచి ಅದು వస్తుందో ಹಾಗೆ ಬೆಳೆಯುತ್ತದೆ. అది అలాగే ಅದಕ್ಕೆ ಸುಂದರವಾಗಿ ನೂತನವಾದ ರೂಪ ಉಂಟಾಗ್ತದೆ. నూతనము కలిగిన ఒక రూపము దానికి ಅದು వచ్చెను. ಹೇಗೆ ಬಿತ್ತಿದವೋ ಹಾಗಿರುವುದಿಲ್ಲ. దాని ఎలా విత్తబడేనో ಅದು అలాగే లేయదు. అది ಒಂದು ಹೊಸ ರೂಪವನ್ನ ತರಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. కొత్త రూపము అది పొందుకొని ఉంటుంది. ಅದನ್ನ 1 ಕೊರಿಂಥ 15ನೇ ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ಓದುವಾಗ ಇದರ ಬಗ್ಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 1 కొరింథ 15 అధ్యాయము చూసేదే దాంట్లో మొత్తముగా రాసిబడి ఉంది. 55 56 ಮೇಲೆ ವಾಕ್ಯಗಳಿರೋದು ಓದಕ್ಕಾಗಲ್ಲ. 56 57 ವಾಕ್ಯముల వరకు ఉన్నాయి. ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ఆ అధ్యాయము సంపూర్ణముగా ತಿರುಗಿ ಹುಟ್ಟಿ ಬರುವ, మళ్ళీ జన్మించి వచ్చే, ತಿರುಗಿ ಜೀವವನ್ನು ಪಡೆದು ಬರುವ మళ్ళీ జీవితము పొంది ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ ఒక కార్యముల గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆತನ ಒಂದು ಪುನರುತ್ಥಾನ, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಹೊಸ ನಿರೀಕ್ಷೆ ಏನಂದ್ರೆ మాకు ఇవ్వబడిన ఒక కొత్త నిరీక్షణ ಇನ್ನು ಮುಂದೆ ఏంటంటే ಹಳೆಯ ಜೀವನ ಇಲ್ಲ. ఇంకా మిందటకి ಇನ್ನು ಮುಂದೆ పాత జీవితం ఉండదు. ಹಳೆಯ ಕಾರ್ಯಗಳಲ್ಲ, పాత కార్యములు కాదు. ನನಗೆ ಇನ್ನೊಂದು ಬದುಕು ಸಿಕ್ಕಿದೆ. మాకు ఇంకో జీవితము దొరికి ఉంది. ಇನ್ನೊಂದು ತಿರುಗಿ ನಾನು ಹುಟ್ಟಿ ಬಂದಿದ್ದೇನೆ. మరలా జన్మించి వచ్చెను. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಹೊಸ ಹುಟ್ಟುವಿಕೆ ಜನನ ಉಂಟಾಗಿದೆ. మాలో మరలా ఒక కొత్త జన్మము వచ్చెను. ಹಾಗಾದ್ರೆ ಕ್ರಿಸ್ತನ ಆತನ ಒಂದು ಪುನರುತ್ಥಾನ, క్రీస్తు యొక్క పునరుద్ధానము ನಮಗೆ ಹೊಸ ಬದುಕನ್ನ ಕೊಟ್ಟಿದೆ. మాకు ఒక కొత్త జీవితమును ఇచ్చెను. ತಿರುಗಿ ಹುಟ್ಟಿದಂತ ಅನುಭವವನ್ನು ಕೊಟ್ಟಿದೆ. మరలా జన్మించిన ఒక కార్యమును ಯೇಸು ಹಾಗೆ ಎದ್ದು ಬಂದಾಗ యేసు ప్రభు అలాగే లేచి వచ్చినప్పుడు ಹಳೆಯ ದೇಹವಾಗಿ ಇರಲಿಲ್ಲ, పాత ఒక దేహము రకంగా లేకుండా ಹೊಸದಾಗಿ నూతన దేహముగా ಹೊಸದಾಗಿ ಬಂದ ಅನುಭವಗಳು, కొత్తగా వచ్చిన ఒక అనుభవము ಈಗ ಈ ಒಂದು
ಪುನರುತ್ಥಾನದ ದಿನದಲ್ಲಿ ఈ ఒక పునరుత్థాన రోజులో ನಮಗೆ ಹೊಸ ಹೊಸ ಅನುಭವಗಳನ್ನ ದೇವರು మాకు ಕೊಡುತ್ತಾರೆ. కొత్త కొత్త అనుభవమును దేవుడు ನೂತನ ఇచ్చెను. ನೂತನ ಕಾರ್ಯಗಳನ್ನ ಕೊಡುತ್ತಾರೆ. కొత్త కార్యములు మాకు ಹಳೆಯ దయచేసి ಕಾರ್ಯಗಳಲ್ಲ, పాత కార్యములు ಹಳೆಯ కాదు, ಹಳೆಯ ಸಂಧಿಸಿದಂತ ಕಾರ್ಯಗಳಲ್ಲ, గడిచిన కార్యములు చూసినట్టు అవి కాదు, ನಾಶವಾಗದ, నాశము అవనట్టుని ಹಲಿದು ಹೋಗದ అవి నశించిపోకుండా ಆತನ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನ ನಮಗೆ ఆయన ಮಾಡಲಿದ್ದಾನೆ. కొత్త కార్యములు మాకు ಅದು ఇచ్చెను. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಗಿದೆ? 3ನೇ ವಾಕ್ಯ ಓದನ. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತಂದೆಯ ದೇವರ ಸ್ತೋತ್ರ. ಆತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಓದಿ. ಆತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು 1 ಪೇತ್ರ 1ನೇ ಅಧ್ಯಾಯ 1 ಪೇತ್ರ 1:3. ಆಮೇನ್. ಆತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದ್ದಾನಲ್ಲ, ఆయన చచ్చిపోయిన వాళ్ళ నుండి ತನ್ನ పునరుత్థానగా ಮಹಾ లేచి ಕರುಣಾನುಸಾರವಾಗಿ ನಮ್ಮನ್ನು ತಿರುಗಿ ಜೀವಿಸುವಂತೆ ಮಾಡಿ ಜೀವಕರವಾದ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ಹುಟ್ಟಿಸಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯ. ತೆಲುಗಲ್ಲಿ ಆಗಲೇ ಓದಿದ್ರು, ನಮಗೆ ತಿರುಗಿ ಆ ಒಂದು ಜೀವನದ ಆ ಒಂದು ಹೊಸ ಬದುಕನ್ನ నిరీక్షయన నమ్మల్ని ಹುಟ್ಟಿಸಿದ್ದಾನೆ. ఆమేన్. మళ్ళా మా జీవితములో ఒక ఆ నూతన జీవితము మాకు ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ಫಸ್ಟ್ ನಾವು ನೋಡಿದೀವಿ, మొదటిగా మేము చూసినాము, ನಮಗೆ ಹೊಸ ಜೀವಿತವನ್ನ ಬದುಕನ್ನ ಕೊಟ್ಟಿದೆ. ఒక కొత్త జీవితమును మాకు ఇవ్వబడి ఉంది. ನಮಗೆ ತಿರುಗಿ ಹುಟ್ಟುವಂತ ಒಂದು ಅನುಭವವನ್ನು ಕೊಟ್ಟಿದೆ. మరలా జన్మించే ఒక కార్యము ఇవ్వబడి ఉంది. ಮೂರನೇದಾಗಿ, మూడోదిగా 2ನೇ ಕೊರಿಂಥ 2వ కొరింథ 5ನೇ ಅಧ್ಯಾಯ 5వ అధ్యాయము 17ನೇ ವಾಕ್ಯ, 17వ వాక్యము. 2 ಕೊರಿಂಥ 5:17. 2 ಕೊರಿಂಥ ಹೀಗಿರಲಾಗಿ ಯಾವನಾದರೂ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದರೆ ಅವನು ನೂತನ ಸೃಷ್ಟಿಯಾದನು, ಈಗೋ ಪೂರ್ವ ಸ್ಥಿತಿ ಹೋಗಿ ಎಲ್ಲ నూతనವಾಯಿತು. తెలుగಲ್ಲಿ కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ಆಮೆನ್. ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆಯಾ తెలుగಲ್ಲಿ? ಹಲ್ಲೆಲೂಯಾ. ಹೀಗಿರಲಾಗಿ ಒಬ್ಬನು ದೇವರಲ್ಲಿ ಇದ್ದರೆ, ఒకడు దేవునిలో ఉంటే, క్రిస్తుನಲ್ಲಿ ఇద్ದರೆ, ఆయన క్రిస్తునిలో ఉంటే నూతన సృష్టి ఆదను. వాడు ఒక నూతన సృష్టిగా అయ్యను. నూతన సృష్టి, నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఆ ఒక నూతన సృష్టి. ಈಗ ಪೂರ್ವ ಸ್ಥಿತಿಯು ಹೋಗಿ పాతవి గతించి ಎಲ್ಲ ಹೊಸದಾಯಿತು. ఇదిగో కొత్తగా ఆయను. హల్లెలూయా. ಹೊಸ ಪ್ರಾರಂಭ, కొత్త ఒక ప్రారంభము, ನ್ಯೂ ಬಿಗಿನಿಂಗ್. కొత్త ఒక ప్రారంభము, ಹೊಸ ಪ್ರಾರಂಭ. కొత్త ప్రారంభము. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದರೆ, క్రీస్తులో ಆತನ ಮರಣದ ಮೂಲಕ, ఆయన ఒక మరణము ಆತನ నుండి, ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕ ఆయన ఒక పునరుద్ధానము ಏನು ಮೂಲಕగా ಮನುಷ್ಯನಿಗೆ ಸಿಕ್ತದಂತ ನೋಡಿದರೆ, ఏమి మనుషులకు దొరుకుతుందో నేను ಆತನ చూసేదైతే ಎಲ್ಲ ಪೂರ್ವ ಸ್ಥಿತಿಯು ಹೋಗಿ, వాళ్ళ అన్ని పాత కార్యములు ಎಲ್ಲ గతించి, ಹಳೆಯ ಕಾರ್ಯಗಳು ಹೋಗಿ, అన్ని పాత కార్యములు ಹಳೆಯ గతించి, ಕ್ರಿಯೆಗಳೆಲ್ಲ ನಾಶವಾಗಿ, పాత కార్యములన్నీ గతించి ಆತನು ಹೊಸ ಸೃಷ್ಟಿಯಾಗಿ, వాడు నూతన సృష్టి అయ్యను. ನೂತನ ಸೃಷ್ಟಿಯಾಗಿ నూతన సృష్టి అయి ಆತನು ಆಗ್ತಾನೆ. నూతన సృష్టిగా మారెను. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ఉండే ಒಬ್ಬನು చెప్పండి, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದರೆ ఒకడు క్రీస్తులో ఉంటే ಆತನು ಏನಾಗಿರ್ತಾನೆ? ఏమై ఉంటారు? ಏನಾಗಿರ್ತಾನೆ ఏమై ఉంటారు? ಹೇಳಿ, ನೀವೇನಾಗಿರ್ತಾನೆ? చెప్పండి. ನೂತನ ಸೃಷ್ಟಿ. నూతన సృష్టి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಳೆಯ ಸೃಷ್ಟಿಯಲ್ಲ, పాత ఒక సృష్టి ಹಳೆಯ కాదు, ಕಾರ್ಯಗಳಲ್ಲ, పాత కార్యములు కాదు, ನ್ಯೂ ಹೊಸ ಸೃಷ್ಟಿ, కొత్త కార్యము, కొత్త ಇದು ఒక సృష్టి. ಕ್ರಿಸ್ತನ ಆತನ ಒಂದು ಮರಣ క్రీస్తు ఒక మరణము ನಮಗೆ ಒಂದು ಹೊಸ ಸೃಷ್ಟಿಯನ್ನ ಕೊಟ್ಟಿದೆ. మాకు ఒక కొత్త సృష్టిని ಅಲ್ಲಿ ఇచ్చెను. ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ, ಪೂರ್ವ ಸ್ಥಿತಿ ಹೋಗಿ, పాత కార్యములు గతించి, ಎಲ್ಲಾ ಪೂರ್ವ ಸ್ಥಿತಿ ಹೋಗಿ, అన్ని పాత కార్యములు ಎಲ್ಲ గతించి, ನೂತನವಾಯಿತು. అన్ని నూతముగా ಆಮೇಲೆ మారెను. ಹೀಗೆ ಎಲ್ಲ ನೂತನವಾಯಿತು.
అన్ని నూతనముగా మారాయి. ಆಮೆನ್. ಎಲ್ಲ ನೂತನವಾಯಿತು. అన్ని నూతనముగా మారబడ్డాయి. ಯಾವುದು ನೂತನವಾಯಿತು? ఏది నూతనముగా ನಮ್ಮ ಜೀವನದ మారబడింది? ಎಲ್ಲಾ ಹಳೆಯ ಕಾರ್ಯಗಳು ಹೋಗಿ మా జీవితంలో ఉన్న పాత కార్యములు అన్ని వెళ్ళి ಎಲ್ಲ ನೂತನವಾಯಿತು. అన్ని నూతనముగా ಆಮೆನ್. ಪಕ್ಕದಲ್ಲಿ సృష్టించబడ్డాయి. ನೋಡಿ ಹೇಳಿ, పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, ನಿಮ್ಮ ಜೀವನ ನೂತನವಾಯಿತು. మీ యొక్క జీవితము నూతనముగా హల్లెలూయా. ನಿಮ್ಮ ಕುಟುಂಬ ನೂತನವಾಯಿತು. మీ యొక్క కుటుంబము నూతనము కలిగి ನಿಮ್ಮ ఉంది. ಎಲ್ಲ ಹಳೆಯ ಸ್ಥಿತಿಗಳು ಹೋಗಿ మీ గతించిన కార్యములు అన్ని వెళ్ళి ಎಲ್ಲ ನೂತನವಾಯಿತು. అన్ని నూతనముగా కలిగి ನಿಮ್ಮ ఉన్నాయి. ಪೂರ್ವ ಸ್ಥಿತಿಗಳು ಹೋಗಿ మీ అన్ని పాత కార్యములు గతించి ಹೊಸ ಸ್ಥಿತಿಯು ಉಂಟಾಯಿತು. నూతన ಇದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ. ఇది యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನ ಶಕ್ತಿ. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి. ಆತನ ಪುನರುತ್ಥಾನವು ఆయన యొక్క పునరుద్ధానము ನಮ್ಮಲ್ಲಿ ಹೊಸ ಜೀವನವನ್ನ ಪ್ರಾರಂಭ మాలో ಮಾಡುತ್ತದೆ. కొత్త జీవితము దయచేసి ಹಳೆಯ ಕಾರ್ಯಗಳು ಮುಗಿದು ಹೋಯಿತು. పాత కార్యములు ಹಳೆಯ గతించిపోయాయి. ಕಾರ್ಯಗಳು ನಾಶವಾಗಿ ಹೋಗಿತ್ತು. పాత కార్యములు నాశపడిపోయాయి. ಅದು ಇನ್ನು ಮುಂದೆ ಕ್ರಿಯೆ ಮಾಡುವುದಿಲ್ಲ. అవి ఇంక ముందటికి కార్యము చేయవు. ನಾಲ್ಕನೇದಾಗಿ నాలుగోదిగా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮರಣ, యేసు ప్రభు యొక్క మరణము, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನ, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ಆತನ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ఆయన బిడ్డలు కలిగిన మా ఒక జీవితములో ಸೈತಾನನ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಕೊಡುತ್ತದೆ. సైతాను కార్యముల నుండి మాకు విడుదలను 1 ಯೋಹಾನ 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯ. ಯೋಹಾನ 1 యోహాను 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯ. 4వ అధ్యాయము 4వ వాక్యము. ಪ್ರಿಯರಾದ ಮಕ್ಕಳೇ, ನೀವಂತೂ ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವರಾಗಿದ್ದೀರಿ ಮತ್ತು ಲೋಕದಲ್ಲಿರುವವನಿಗಿಂತ ನಿಮ್ಮಲ್ಲಿರುವಾತನು ಹೆಚ್ಚಿನವನಾಗಿರುವುದರಿಂದ ನೀವು ಆ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳನ್ನು ಜಯಿಸಿದ್ದೀರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರಿಯವಾದ ಮಕ್ಕಳೇ, చిన్న పిల్లలారా, ನೀವೆಲ್ಲರೂ మీరందరూ ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ್ದೀರಿ, దేవుని నుండి పుట్టిన వాళ్ళు. హల్లెలూయా. తెలుగులో ಅದನ್ನು ಓದೋಣ. 1 ಯೋಹಾನ 4:4. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. ಲೋಕದಲ್ಲಿ కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ మీరు దేవుని సంబంధులు, ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ గొప్పవాడు. లోకములో ఉన్నవాడు ಗಿಂತ ಗೊಪ್ಪಲವಾಡ. ಅದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳಿ. ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವಾತನು ಹೆಚ್ಚಿನವನು. లోకములో ఉండేవానికన్నా మీలో ఉండేవాడు చాలా గొప్పవాడు. ಅದನ್ನು ಹೇಳಿ ತಿರ್ಗಾ దాన్ని ಹೇಳಿ, ಪಕ್ಕದಲ್ಲಿ ಹೇಳಿ. మీ పక్కలో ఉండేవాళ్ళు ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ లోకములో ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವಾತನು మీలో ఉండేవాడు ಹೆಚ್ಚಿನವನು, చాలా గొప్పవాడు. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿ, ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳಿ. మీలో ఉండేవాడి లోకములో మీలో ఉన్నవాని కంటే, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలే ఉన్నవారు ఉన్నవారిಗಿಂತ గొప్పవారు. హల్లెలూయా. ఉంగలకుల్లి నిమ్మಲ್ಲಿ ఇరువాತನು మీ లోపల ఉండేవాడు ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ లోకములో ఉండేవానికన్నా ఉన్నతుడు. ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನು, లోకములో ఉండేవాడు ಯಾರು? ఎవరు? సైతానుడు. ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನು ಯಾರು? లోకములో ఉండేవాడు ఎవరు? ಆದ್ರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವಾತನು, అయితే మీ లోపల ఉండేవాడు ಆತನಿಗಿಂತ ఆయనకన్నా ದೊಡ್ಡವನು, పెద్దవారు. హల్లెలూయా. ಆ ಒಂದು ಪುನರುತ್ಥಾನ ಶಕ್ತಿ ఒక పునరుద్ధాన శక్తి ಮನುಷ್ಯನಲ್ಲಿ ಬರುವಾಗ, ఒక మనిషిలో వచ్చేటప్పుడు ಆತನಲ್ಲಿ ಕ್ರಿಯೆ ಮಾಡುವ ఆయనలో క్రియలు ಎಲ್ಲ ಲೋಕದವನ ಕ್ರಿಯೆಗಳನ್ನ లోకములో ఉండేవాని ನಾಶ ಮಾಡಿ నాశము చేసి ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವಾತನು, మీ లోపల ఉండేవాడు ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ లోకములో ఉండేవానికన్నా చాలా గొప్పవాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವಾತನು పక్కలో ఉండేవారికి చెప్పండి, మీ ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ లోకములో ఉండేవానికన్నా ಹೆಚ್ಚಿನವನು, చాలా గొప్పవాడు. ಇನ್ನೊಂದು ಮಾತನಲ್ಲಿ ದೊಡ್ಡವನು, పెద్దవాడు. హల్లెలూయా. ಈ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ఈ యొక్క పునరుద్ధాన ಒಬ್ಬ శక్తి ಮನುಷ್ಯನಲ್ಲಿ ಬರುವಾಗ, ఒక మనిషిలో ಆತನು వచ్చేటప్పుడు ಲೋಕದಲ್ಲಿ ಇರುವ ಸೈತಾನಗಿಂತ లోకములో ఉండే అపవాది కన్నా ತನ್ನಲ್ಲಿ ಹೊಂದಿರುವ ದೇವರು ದೊಡ್ಡವರನ್ನ ಆತನು ಅನುಭವಿಸುತ್ತಾನೆ. మన లోపల ఉండే దేవుని ఆ ఒక పెద్దడు, ಆ ದೊಡ್ಡವನು ಆತನಲ್ಲಿ ಇರುವಾಗ ఒక పెద్ద మా లోపల ఉండేటప్పుడు ಆತನು ಲೋಕದ ಕಾರ್ಯಗಳನ್ನ ಜಯಿಸುತ್ತಾನೆ. ఆయన లోకములో ఉండే కార్యములు జయించగలిగేవాడు. 1 ಯೋಹಾನ 5:4-5 ಓದುವಾಗ,
1 యోహాను 4:5 చూసేటప్పుడు 5ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ 5ನೇ ವಾಕ್ಯ ಓದುವಾಗ 4వ అధ్యాయములో 4-5 వాక్యం ಅಲ್ಲಿ ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು, అక్కడ దేవుని నుండి పుట్టిన అన్ని ದೇವರಿಂದ కార్యములు, ಹುಟ್ಟಿದ ಕಾರ್ಯವು దేవుని నుండి పుట్టిన కార్యము ಲೋಕವನ್ನ ಜಯಿಸುತ್ತದೆ. లోకమును జయించును. ಅದೇ ಹೇಳಿದೆ ನಾವು ಮುಂದಿನ ಓದಿದ ವಾಕ್ಯದಲ್ಲಿ, అదే రకంగా ముందు ನೀವು వాక్యములో, ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವರು, మీరు దేవుని నుండి ಹಲ್ಲೆಲೂಯಾ, పుట్టిన వాళ్ళు, ದೇವರ ಪುನರುತ್ಥಾನದಿಂದ ಹುಟ್ಟಿದವರು, దేవుని యొక్క పునరుత్థానముతో ಯೇಸು పుట్టిన ಸ್ವಾಮಿಯ వారు, ಮರಣದಿಂದ ಹುಟ್ಟಿದವರು, యేసు ప్రభు ఒక మరణముతో ಯೇಸು పుట్టిన ಸ್ವಾಮಿ వారు, ಮರಣದಿಂದ ಹುಟ್ಟಿದವರು, యేసు ప్రభు ఒక మరణముతో ಅವರು పుట్టిన వారు, ಲೋಕವನ್ನ ಜಯಿಸುತ್ತಾರೆ. వాళ్ళు లోకమును జయించగలిగిన వారు. ఎందుకంటే ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ లోకములో ఉండేవాడి కన్నా ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಾತನು మా లోపల ఉండేవాడు ದೊಡ್ಡವನು, చాలా గొప్పవాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, ಆತನು ದೊಡ್ಡವನು. ఆయన గొప్పవాడు. ಈ ಯೇಸುವನ್ನ ಹೊಂದಿದ ನಾವು ఈ యేసు ప్రభువును పొందిన ದೇವರಿಂದ ಹುಟ್ಟಿರುವುದರಿಂದ, దేవుని నుండి పుట్టిన మేము, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, దేవుని వాక్యం చెప్తుంది, ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವರೆಲ್ಲವೂ దేవుని యొక్క సంబంధం ಲೋಕವನ್ನು ಜಯಿಸುತ್ತದೆ, లోకమును జయించగలరు, ಲೋಕವನ್ನು ಜಯಿಸುತ್ತದೆ. లోకమును జయించగలిగిన వారు. ಆಮೆನ್. 5ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯೇಸು ದೇವರ ಮಗನೆಂದು ನಂಬಿದವರೇ ಅಲ್ಲದೆ, 5వ వాక్యములో యేసు దేవుని కుమారుడని ನಂಬಿದವರು, ದೇವರ ಮಗನೆಂದು ನಂಬಿದವರೇ ಅಲ್ಲದೆ ಲೋಕವನ್ನು ಜಯಿಸುವವರು ಇನ್ಯಾರಿದ್ದಾರೆ? ಲೋಕವನ್ನು ಜಯಿಸುವವರು ಇನ್ಯಾರಿದ್ದಾರೆ? లోకమును జయించే వాళ్ళు ఇంకెవరున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ಹಾಗಂದ್ರೆ ಏನು ಹೇಳುತ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ఏం చెప్తుందంటే, ಯೇಸುವನ್ನ ಹೊಂದಿದ ನಾವು యేసును పొందుకున్న మేము ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಿಗಿಂತ ದೊಡ್ಡವನಾಗಿ ಆತನು ಇರುವುದರಿಂದ, లోకములో ఉండే వాళ్ళకన్నా గొప్పవాడు మా లోపల ఉండే వల్ల ಈತನನ್ನ ಜಯಿಸುವವರು ಯಾರು? ఈయన్ని జయించే వాళ్ళు ఎవరు? ಯಾಕಂದ್ರೆ ಈತನು, ఈయన ಆ ದೇವರು ಇರುವುದರಿಂದ దేవుడు ఉండే వల్ల ಲೋಕವನ್ನು ಜಯಿಸುವವನಾಗಿ ಆಗುತ್ತಾನೆ. లోకాన్ని జయించగలిగిన వాడై ఉంటాడు. హల్లెలూయా. ಇವತ್ತು ಲೋಕದ ಕಾರ್ಯ ಜಯಿಸುವ ತರ ನಮಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ. ఈ రోజు లోకమును జయించే ఒక కార్యం మాకు ಲೋಕದ తెలియబడుతుంది. ಕಾರ್ಯವಲ್ಲ, లోక కార్యములు కాదు, ಲೋಕದಲ್ಲಿ ಇರುವವನಲ್ಲ, లోకములో ఉండేవాడు కాదు. ನಾವು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿರುವುದರಿಂದ, మేము దేవుని నుండి ದೇವರ ಮರಣದಿಂದ ಹುಟ್ಟಿರುವುದರಿಂದ దేవుని యొక్క మరణం నుండి పుట్టిన ನಾವು వలన ಜಯಿಸುವಂತವರಾಗಿ ಇರುತ್ತೇವೆ. మేము ಜయించే రకంగా ఉన్నాము. ಆಮೆನ್. ಒಂದು ಹಾಲೆಲೂಯಾ, ఒక హల్లెలూయా ಶಬ್ದವಾಗಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ. ಶಬ್ದముగా. ಇನ್ನೊಂದು ಮುಖ್ಯವಾದ ವಾಕ್ಯ ಓದೋಣ. ఒక ముఖ్య వాక్యం చదువుకుందాం. ಕೊಲೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ కొలొస్సీయులకు రాసిన పత్రిక 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 13ನೇ ವಾಕ್ಯದಿಂದ 15ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ. ಕೊಲೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯದಿಂದ 15ನೇ ವಾಕ್ಯ. 13వ వాక్యం నుండి ಅಪರಾಧಗಳನ್ನು ಮಾಡುವುದರಿಂದಲೂ ಹಾ, ಸುನ್ನತಿ ಇಲ್ಲದ ಶರೀರ ಭಾವದಿಂದಲೂ ಹಾ, ಸತ್ತವರಾಗಿದ್ದ ನಿಮ್ಮನ್ನು ಸಹ ಹಾ, ದೇವರು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಬದುಕಿಸಿದ್ದಾನೆ. ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಆತನು ಬದುಕಿಸಿದ್ದಾನೆ. ಆತನು ನಮ್ಮ ಅಪರಾಧಗಳನ್ನೆಲ್ಲ ಕ್ಷಮಿಸಿ ನಮ್ಮ ಮೇಲೆ ದೋಷಾರೋಪಣೆ ಮಾಡಿದಂತ ಆಜ್ಞಾರೂಪವಾಗಿದ್ದಂತ ಪತ್ರವನ್ನ ಕೆಡಿಸಿ ಅದನ್ನು ಶಿಲುಬೆಗೆ ಜಡಿದು ಇಲ್ಲದಂತಾಗೆ ಮಾಡಿದನು. ಆತನು ದೊರೆತನಗಳನ್ನು ಅಧಿಕಾರಗಳನ್ನು ನಿರಾಯುಧರನ್ನಾಗಿ ಮಾಡಿ ಜಯಿಸ್ತವ ಮಾಡುತ್ತಾನೋ ಎಂಬಂತೆ ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಅವುಗಳನ್ನು ಪಟ್ಟವುಗಳನ್ನಾಗಿ ತೋರಿಸಿದನು. ಆಮೇಲೆ ತೆಲುಗಲ್ಲಿ, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ಆಮೆನ್. ಆತನ ಶಿಲುಬೆಯ ಮೂಲಕ, ಆತನ ಮರಣದ ಮೂಲಕ ನಮಗೆ ಮಾಕು ಸೈತಾನನ ಮೇಲೆ ಅಪವಾದಿ ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಜಯವನ್ನು ಇಚ್ಚೆನು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಜಯವನ್ನು ಇಚ್ಚಾರು. ಎರಡನೇದಾಗಿ ಸೈತಾನನ ಮೇಲೆ ಅಪವಾದಿ ಪೈನ ನಮಗೆ ಅಧಿಕಾರವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అపవాది పైన మాకు అధికారం ఉంది. 1 ಪೇತ್ರ 3:22ರಲ್ಲಿ 1 ಪೇತ್ರ 3:26లో 1 ಪೇತ್ರ 3:22ರಲ್ಲಿ 1 ಪೇತ್ರ 3:22లో చూసేది. ಬೇಗ ಬೇಗ. ఆ నీರಿಗೆ ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ಕನ್ನಡದಲ್ಲಿ 1 ಪೇತ್ರ 3:20
21, 22. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕ ಹಾ ಈಗ ನಮ್ಮನ್ನು ಹಾ ರಕ್ಷಿಸುತ್ತದೆ. ಹಾ. ಅದು ಮೈ ಕೊಳೆಯನ್ನು ಹೋಗಲಾಡಿಸುವಂತದ್ದಲ್ಲ, ಹಾ. ಒಳ್ಳೆ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಬೇಕೆಂದು ದೇವರಿಗೆ ವಿಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳುವಂತದ್ದೇ. ಆತನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಹಾ. ದೇವರ ಬಲಗಡೆಯಲ್ಲಿದ್ದಾನೆ. ದೇವದೂತರು ಅಧಿಕಾರಿಗಳು ಮಹತ್ವಗಳು ಆತನ ಸ್ವಾಧೀನವಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಪೇತ್ರನು ಬರೆಯುವಾಗ ಪೇತ್ರడు ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಘಟನೆ, ಒಂದು ಸತ್ಯವನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. చాలా ముఖ్యమైన ఒక సత్యాన్ని ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನ, క్రీస్తు ఒక పునరుత్థానము, ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕ క్రీస్తు ఒక పునరుత్థానము ಈಗ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದಂತೆ, మమ్మల్ని రక్షించిన ప్రకారంగా ఆ ಒಂದು ಯೇಸು ಸ್ವಾಮಿ ఆ ఒక యేసు ప్రభు పరలోకಕ್ಕೆ ಹೊಯ್ಯಲ್ಪಟ್ಟು పరలోకానికి వెళ్ళిన ಆತನ ಕೆಳಗಡೆ ఆయన కింద ಸಕಲ ಅಧಿಕಾರಗಳನ್ನ, అన్ని అధికారములను, ಸಕಲ ಅಧಿಕಾರಗಳ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನ, అన్ని అధికార కార్యముల్లో ತನ್ನ ಒಂದು ಅಡಿನಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಇవ్వబడి ఉంది అని చెప్పబడింది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ? ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪುನರುತ್ಥಾನ, ಯೇಸು ಪ್ರಭು యొక్క పునరుత్థానము ಸೈತಾನನ ಮೇಲೆ, ಅಪವಾದಿ ಪೈన ನಮಗೆ ಒಂದು ಅಧಿಕಾರವನ್ನ ಕೊಟ್ಟಿದೆ. మాకు ఒక అధికారము ఇవ్వబడి ఉంది అని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. ಲೂಕ 10ನೇ ಅಧ್ಯಾಯ, లూక 10వ అధ్యాయము 17ನೇ ವಾಕ್ಯದಿಂದ 19ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 17వ వాక్యము నుండి ತನ್ನ ಶಿಷ್ಯರನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕಲಿಸುವಾಗ వాళ్ళ శిష్యులను యేసు ప్రభు పిలిచి ಅವರಿಗೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళకి అధికారమును ఇచ్చి వాళ్ళని ಅವರು పంపిస్తున్నారు. ಆ ಒಂದು ಅಧಿಕಾರವನ್ನ ಹೊಂದಿ వాళ్ళు ఆ అధికారమును ಅವರು పొందుకొని ಹೋಗಿ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವಾಗ, వాళ్ళు వెళ్ళి అక్కడ సేవను చేసేటప్పుడు, ಆ ಒಂದು ಅಧಿಕಾರದೊಟ್ಟಿಗೆ ಹೋಗಿ ಅವರು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವಾಗ, వాళ్ళు ఆ అధికారముతో అక్కడ సేవను చేసేటప్పుడు ಸೈತಾನನ ಅಧಿಕಾರ సైతాన్ యొక్క ಅದು కార్యములు ದೊಬ್ಬಲ್ಪಟ್ಟಿರುವುದನ್ನು ತೋರಿಸುತ್ತಾರೆ, అక్కడ ಬಿದ್ದಿರುವುದನ್ನು ತೋರಿಸ್ತಾರೆ. కింద పడ్డడం అక్కడ ಆ చూడబడింది. ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. ಲೂಕ 10:17 19. లూక 10వ అధ్యాయము 17. ತರುವಾಯ 70 ಮಂದಿಯು ಸಂತೋಷವುಳ್ಳವರಾಗಿ ಹಿಂದಿರುಗಿ ಬಂದರು. ಸ್ವಾಮಿ, ದೆವ್ವಗಳು ಕೂಡ ನಿನ್ನ ಹೆಸರನ್ನ ಕೇಳಿ ನಮಗೆ ಅಧೀನವಾಗುತ್ತವೆ ಎಂದರು. ಆತನು ಅವರಿಗೆ ಸೈತಾನನು ಸಿಡಿಲಿನಂತೆ ಆಕಾಶದಿಂದ ಬೀಳುವುದನ್ನು ಕಂಡೆನು. ನೋಡಿರಿ, ಹಾವುಗಳನ್ನು ಚೇಳುಗಳನ್ನು ವೈರಿಯ ಸಮಸ್ತ ಬಲವನ್ನು ತುಳಿಯುವುದಕ್ಕೆ ನಿಮಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, ಯಾವುದು ನಿಮಗೆ ಕೇಡು ಮಾಡುವುದೇ ಇಲ್ಲ. ಆಮೆನ್. తెలుగಲ್ಲಿ ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పారు. ಆಮೆನ್. ನೀವು ನಿಮ್ಮ ಹೆಸರು ಪರಲೋಕದಲ್ಲಿ ಬರೆದಿರುವುದರಿಂದ ಸಂತೋಷ ಪಡ್ರಿ. మీ యొక్క పేరు పరలోకములో రాయబడిన 70 ಮಂದಿ ಹಿಂದಿರುಗಿ ಬಂದು అక్కడ 70 మంది వెనక్కి వచ్చి ನಿಮ್ಮ ಹೆಸರನ್ನು ಹೇಳಿದಾಗ ದೆವ್ವಗಳು ಓಡಿತ್ತು. యేసు నీ పేరు చెప్పినప్పుడు దయ్యాలు వెళ్ళాయి. ಸಂತೋಷವಾಗಿ ಬಂದು ಹೇಳಿದಾಗ వాళ్ళు సంతోషంగా వచ్చి చెప్పారు. ನಿಮ್ಮ ಒಂದು ಶಬ್ದಕ್ಕೆ, మీ యొక్క శబ్దము దెవ్వಗಳು అడుగువದ ಕುರಿತಾಗಿ ಸಂತೋಷಗೊಳ್ಳಬೇಡಿ. ఆ దయ్యాలు పడ్డడం కూడా మేము చూసాము. ನಿಮ್ಮ ಹೆಸರು ಪರಲೋಕದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವುದರಿಂದ ಸಂತೋಷಗೊಳ್ರಿ. అప్పుడు మీ యొక్క పేరు పరలోకములో రాయబడి వల్ల మీరు సంతోషంగా ఉండండి. ನೀವು ತಿರುಗಿ ಅರ್ಥ ಮಾಡಿ ನೋಡುವುದಾದ್ರೆ, దీన్ని అర్థం చేసుకొని ಪರಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮ ಹೆಸರು ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವುದರಿಂದ, పరలోకములో మా పేరు రాయబడిన వలన, ಯೇಸುವಿನ ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕ ಶಕ್ತಿಯನ್ನ ಹೊಂದಿರುವುದರಿಂದ, యేసు ప్రభు ఒక పునరుత్థానంతో ఆ శక్తి పొంది వలన ಮಾತುಗೆ, మా ఒక మాటలకు ಸೈತಾನನು ಅಡಗಿ ಹೋಗುತ್ತಾನೆ, దానికి కింద పడతాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ, ಆತನ ಒಂದು ಕಾರ್ಯಗಳಿನಿಂದ ఆయన ఒక కార్యము ಯಾವ ಬಾಧನೆಯೂ ಆಗದು. ఏ ఒక బాధలు కూడా ನೋಡ್ರಿ, ಅವುಗಳಿನಿಂದ దాని వలన ಯಾವ ಬಾಧನೆ ಆಗದು, ఎలాంటి బాధలు మాకు ಯಾವ ಸಮಸ್ಯೆಗಳು ಆಗದು, ఎలాంటి సమస్యలు కూడా మాకు అవ్వదు. ಹಲ್ಲೆಲೂಯಾ. 19ನೇ ವಾಕ್ಯ ಮಾತ್ರ ತಿರುಗಿ ಹೋದನ. ನೋಡಿರಿ, ಹಾವುಗಳನ್ನು ಚೇಳುಗಳನ್ನು ವೈರಿಯ ಸಮಸ್ತ ಬಲವನ್ನು ತುಳಿಯುವುದಕ್ಕೆ ನಿಮಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, ಯಾವುದು ನಿಮಗೆ
ಕೇಡು ಮಾಡುವುದೇ ಇಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಲ್ಲಿ ಪುನರುತ್ಥಾನದ ಒಂದು ಶಕ್ತಿ, ఇక్కడ పునరుద్ధాన ఒక శక్తి ಹಾವುಗಳನ್ನ ಚೇಳುಗಳನ್ನ ತುಳಿಯುವುದಕ್ಕೆ ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿದೆ. పాములను తేలును తొక్కడానికి శక్తిని ఇవ్వబడి ಆದ್ರೆ ఉంది. ಅವುಗಳಿಂದ అయితే వాటి నుండి ಯಾವುದೂ ನಿಮಗೆ ಕೇಡು ಆಗುವುದೇ ಇಲ್ಲ. దాని వల్ల ఎలాంటి ఒక అపాయము మాకు రాదు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ನೀವು ఉండేలా ಧೈರ್ಯವಾಗಿ ತುಳಿಯಬಹುದು. మీరు ధైర్యముగా తొక్కచ్చు. ಆಮೆನ್. ಕೆಲವು ಸತಿ ನಮ್ಮ ಮನೆ ಮುಂದೆ ನಿಂಬನ್ನು ಬಿದ್ದಿದ್ರೇನೆ ನಮಗೆ ಭಯ. ఒక్కొక్కసారి మా ఇంటి దగ్గర నిమ్మ పండ్లు ఉంటేనే దానికి భయం పడతాము. హల్లెలూయా. హల్లెలూయా. ಒಂದು ಮೊಟ್ಟೆ ಮಧ್ಯ ರೋಡ್ ನಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ರೇನೆ ಭಯ. ఒక కోడిగుడ్డు రోడ్డులో పడి ఉంటేనే దాన్ని చూస్తే భయం వస్తుంది. ಅಯ್ಯೋ, ಮುಟ್ಟಿದ್ರೆ ಏನಾರು ಆಗ್ಬಿಡುತ್ತಾ, అయ్యో ముట్టితే ఏదైనా అవుతుందేమో, ಕೈಯಲ್ಲಿ ಮುಟ್ಟಿದ್ರೆ ಏನಾರು ಆಗ್ಬಿಡುತ್ತಾ, ముట్టితే ఏమైనా అయిపోతుందేమో అని. ಏನು ಆಗುವುದಿಲ್ಲ, ఏమీ అవ్వదు. ಕಾಲಲ್ಲಿ ತುಳಿಯುವ ಅಧಿಕಾರವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మా కాలుతో దాన్ని తొక్కడానికి మాకు అధికారం ఇవ్వబడి ఉంది. ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿದೆ. అది యేసు ప్రభు ఒక పునరుత్థాన శక్తి మాకు ఇవ్వబడి ఉంది. ఎందుకంటే ಒಂದು ಪುನರುತ್ಥಾನ, ఆయన ఒక పునరుత్థానము, ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕ ఆయన ఒక ನಮ್ಮ ಹೆಸರುಗಳನ್ನು ಪರಲೋಕದಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾನೆ. ఒక పేరును పరలోకములో రాయబడి ఉంది. ಪರಲೋಕದಲ್ಲಿ ಬರೆದಿರುವುದರಿಂದ ఆయన పరలోకములో రాయబడిన వలన ನಮಗೆ ಸಕಲ ಅಧಿಕಾರ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. మాకు సకల అధికారములకు మాకు ఇవ్వబడి ఉంది. ಪಾಸ್ಟ್ರೇ ಬಂದು ಆ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನ ತೆಗಿಬೇಕಾಗಿಲ್ಲ. అది వచ్చి ఎవరో ఒక పాస్టర్ వచ్చి దాని ఒక శక్తిని తీయాలని లేదు. ನಮಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మాకు అధికారము ఇవ్వబడి ఉంది. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ನಿಮಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మీకు అధికారం ఇవ్వబడింది అని పక్కన వాళ్ళకి చెప్పండి. ಅವರ ಕಣ್ಣು ನೋಡಿ ಹೇಳಿ, వాళ్ళ కళ్ళను చూసి చెప్పండి, ಭಯಪಡಬೇಡಿ, భయపడకుని, ಏನು ನಿಮಗೆ ತೊಂದರೆ ಆಗಲ್ಲ, ఎలాంటి ఇబ్బంది కావదు. ಹೇಳಿ. ಪಕ್ಕದಲ್ಲಿ ಅವರ ಕಣ್ಣನ್ನು ನೋಡಿ ಹೇಳಿ, వాళ్ళ కళ్ళను చూసి ಭಯಪಡಬೇಡಿ, భయపడకండి, ಏನು ಸಮಸ್ಯೆ ಆಗಲ್ಲ, ఎలాంటి ಅದರಿಂದ ಯಾವ ಬಾಧನೆ ಆಗುವುದಿಲ್ಲ, ఎలాంటి దాని నుండి ಆತನ ತಂತ್ರಗಳಿಂದ ಯಾವ ಬಾಧನೆ ಆಗುವುದಿಲ್ಲ. ఒక తంత్రములో ఎలాంటి బాధలు కూడా మాకు అవ్వదు. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. చివరిగా ఒక కార్యము చూసి ರೋಮ 8ನೇ ಅಧ್ಯಾಯ, రోమ 8వ అధ్యాయం, ರೋಮ 8ನೇ ಅಧ್ಯಾಯ, రోమ 8వ అధ్యాయం 15ನೇ ವಾಕ್ಯದಿಂದ 17ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ. 15వ వాక్యము నుండి 17వ ರೋಮ వాక్యం 8 వరకు. 15ರಿಂದ 17. ಯಾರು ದೇವರಾತ್ಮದಿಂದ ನಡೆಸಿಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವರು ದೇವರ ಮಕ್ಕಳು. ನೀವು ತಿರುಗಿ ಭಯದಲ್ಲಿ ಬೀಳುವ ಹಾಗೆ ದಾಸನ ಭಾವವನ್ನು ಹೊಂದಿದವರಲ್ಲ, ಮಗನ ಭಾವವನ್ನು ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಿ. ಈ ಭಾವದಿಂದ ನಾವು ದೇವರನ್ನು ಅಪ್ಪ ತಂದೆ ಎಂದು ಕೂಗುತ್ತೇವೆ. ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗುತ್ತೇವೆಂಬುದಕ್ಕೆ ಪವಿತ್ರಾತ್ಮನೇ ನಮ್ಮ ಆತ್ಮದೊಂದಿಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳುತ್ತಾನೆ. ಮಕ್ಕಳಾಗಿದ್ದರೆ ಬಾಧ್ಯರಾಗಿದ್ದೇವೆ. ದೇವರಿಗೆ ಬಾಧ್ಯನು, ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಬಾಧ್ಯರು. ಹೇಗೆಂದರೆ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಂಭವಿಸಿದ ಬಾಧೆಗಳಲ್ಲಿ ನಾವು ಪಾಲುಗಾರರಾಗಿರುವುದರಿಂದ మహిమయಲ್ಲಿಯೂ పాలుగారరాగుವೆವು. ఆమేన్. హల్లెలూయా. తెలుగులో ఓదన. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవు కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వతంత్రము పొందుతున్నను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ಆಮೆನ್. ನಾವು ಆತನನ್ನು ನೋಡಿ ಕೂಗುವುದಕ್ಕೆ, మేము వాయిని చూసి పిలిచేటప్పుడు, ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವುದಕ್ಕೆ, ಅಪ್ಪ ತಂಡ್ರಿ అని ನಾವು పిలిచేటప్పుడు ಪುತ್ರ ಸಂತಾನದ ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. ఒక పుత్ర సంతాన ఆత్మను పొంది ನಾವು ఉన్నాము. ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ, ಆತನ ಬಾಧನೆಯ ಮೂಲಕ, క్రీస్తు ఒక బాధము, ಆತನ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿಯ ಮೂಲಕ, ఆయన ఒక పునరుత్థాన శక్తి ನಾವು ಮೂಲಕ ಹಾಗೆ ಆಗಿರುವುದರಿಂದ మేము ಅలా ಅయి ఉండాలి. ನೋಡ್ರಿ, ನಾವು ಆತನ ಮಹಿಮೆಯಲ್ಲಿಯೂ ಪಾಲುಗಾರರಾಗಿರುತ್ತೇವೆ. మేము ఆయన మహిమతో కూడా ಆತನ ಒಂದು ಪುನರುತ್ಥಾನ, ఆయన ఒక పునరుత్థానం ಇಲ್ಲಿ ನಮಗೆ ಎರಡು ಕಾರ್ಯವನ್ನು ತೋರಿಸಿಕೊಡುತ್ತದೆ. రెండు కార్యములు చూపిస్తుంది. ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ఆయన ఒక రాజ్యములో ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿರುತ್ತೇವೆ. మేము ఆయన పిల్లలుగా ఉంటాము. ಅದು ಮಾತ್ರವಲ್ಲ, అంతేకాకుండా ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಸ್ವಾಧೀನ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ మాకు ఇవ్వబడిన స్వాధీనకరమైన ನಾವು కార్యములు, ಸ್ವತಂತ್ರವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವ ಬಾಧ್ಯರು ಕೂಡ ಆಗಿರುತ್ತೇವೆ. మేము దాన్ని పొందుకునే ఒక భాగ్యము కూడా మాకు ఉంది. హల్లెలూయా.
ಇದು ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳ ಮೂಲಕ ಅಲ್ಲ, ఇది మా యొక్క కార్యముల మూలకంగా ಇದು కాదు, ನಮ್ಮ ಕಾರ್ಯಗಳ ಮೂಲಕವಾಗಿ ಅಲ್ಲ, ఇది మా యొక్క కార్యముల ಇದು మూలకంగా కాదు, ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕ. ఇది వచ్చి క్రీస్తుడి యొక్క పునరుత్థానము కార్యము ಇವತ್ತು ಇಡೀ ಲೋಕ ಪೂರ್ತಿಯಾಗಿ ఇప్పుడు సంపూర్ణ లోకములో ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನವನ್ನು ಹಲವಾರು ರೀತಿಯಲ್ಲಿ ಆಚರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అనేక రకంగా యేసు ప్రభు ఒక పునరుత్థానం ಇವತ್ತು ఆచరిస్తారు. ಆ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ఈ రోజు ఆ ఒక పునరుత్థానము ಇವತ್ತು శక్తి ನಮ್ಮ ತಂದೆಯನ್ನು ಅಪ್ಪ ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವಂತ ಬುದ್ಧರ ಸಂಧಾನದ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟಿದೆ. ఈ రోజు తండ్రి మా తండ్రి అని పిలువబడిన ఒక అధికారము ఇవ్వబడి ಆ ఉంది. ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಮಗ್ದಲನ ಮರಿಯಾಳರಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಕೊಟ್ಟಾಗ పునరుత్థానంగా లేచి వచ్చి మగ్దల మరియలకు వాగ్దానం ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ చేసేటప్పుడు ಹೇಳುತ್ತಾರೆ, అప్పుడు యేసు ప్రభు చెప్తారు, ಮಗ್ದಲನ ಮರಿಯಾಳಿಗೆ ಹೇಳುತ್ತಾರೆ, మరియలకు చెప్తారు, ನೀನು ಹೋಗಿ ಸಹೋದರರಿಗೆ ಹೇಳು, నువ్వు వెళ్ళి సహోదరులకు చెప్పు, ನಾನು ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದಿದ್ದೇನೆ, నేను పునరుత్థానంగా లేచి వచ్చి ఉన్నాను, ನಾನು ಈಗ నేను ఇప్పుడు ನಿನ್ನ ದೇವರು ನನ್ನ ದೇವರು, నీ దేవుడు నా దేవుడు, ನಿನ್ನ ತಂದೆ ನನ್ನ ತಂದೆ, నీ ఒక తండ్రి నా ఒక ಹಾಗಿರುವವರ తండ్రి ಬಳಿಗೆ ನಾನು ಹೋಗಲಿದ್ದೇನೆ, అయి ఉన్న ఆయన దగ్గరికి ಇದನ್ನು వెళ్తున్నాను, ಹೋಗಿ ಸಹೋದರಿಗೆ ಹೇಳಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. దీన్ని వెళ్ళి సహోదరులకి చెప్పు. ಆಮೆನ್. ಇವತ್ತು ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ఈ ఒక పునరుద్ధాన ఒక ನಮ್ಮ శక్తి ದೇವರನ್ನ, మా ఒక దేవుని ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದವರನ್ನ, మమ్మల్ని సృష్టి చేసిన ಅಪ್ಪ తండ్రి ತಂದೆ తండ్రి ಎಂಬುದಾಗಿ ಪ್ರೀತಿಯಿಂದ ಕರೆಯುವಂತ ಸೌಭಾಗ್ಯವನ್ನ వారిని ಕೊಟ್ಟಿದೆ. ప్రేమతో పిలిచే ఒక అధికారము ಒಂದು ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే స్థలమున లేచి ಇವತ್ತು ನಾವು నిలబడి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ. ఈ రోజు ప్రార్థన ಯೇಸು చేయబోతున్నాం. ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನ యేసు ప్రభు ఒక పునరుత్థానము ನಮಗೆ మాకు ಮೊದಲನೇದಾಗಿ ನಮಗೆ ನೂತನ ಜೀವವನ್ನ ಕೊಡುತ್ತದೆ. మొదటిగా నూతన జీవితము మాకు ఇవ్వబడింది, ನಮಗೆ ನೂತನ ಜನನವನ್ನು ಕೊಟ್ಟಿದೆ, నూతన ఒక జన్మమును మాకు ఇచ్చింది, ನಮಗೆ ನೂತನ ಪ್ರಾರಂಭವನ್ನು ಕೊಟ್ಟಿದೆ, నూతన ఒక ప్రారంభము మాకు ఇవ్వబడింది, ಸೈತಾನನ ಮೇಲೆ ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದೆ, సైతానుకు ఆయన ఒక పైన ಆತನ మాకు ಮೇಲೆ జయము ఇచ్చెను, ಆಳ್ವಿಕೆಯನ್ನ ಕೊಟ್ಟಿದೆ. వాని పైన మాకు ఒక అధికారము ಅದು ఇవ్వబడింది. ಮಾತ್ರವಲ್ಲದೆ అది మాత్రము కాకుండా ನಮಗೆ ಅವರ ಮಕ್ಕಳಾಗುವಂತ, ఆయనకు మేము బిడ్డలు, ಪರಲೋಕಕ್ಕೆ ಬಾಧ್ಯರಾಗುವಂತ, పరలోకకు ಆತನನ್ನು బాధ్యత, ಅಪ್ಪ ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಕೂಗುವಂತ ఆయనను తండ్రి అని పిలిచే ఒక అధికారం, ಪುತ್ರ ಸಂಧಾನದ ఆ ಆತ್ಮವನ್ನು ఒక ಕೊಟ್ಟಿದೆ. పుత్ర ఒక అధికారము మాకు ఇవ్వబడి ఉంది. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಹಾಗೆ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಮರಣವಾಗಿದ್ದವನೇ ನಿನ್ನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿಸುತ್ತೇವೆ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಹಾಗೆ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಒಂದು 2-3 ನಿಮಿಷ ಆತನನ್ನು ಆರಾಧಿಸೋಣ. ఒక ಹಾಲೆಲೂಯಾ. 2-3 ನಿಮಿಷాలు ఆరాధిద్దాం. ರಬದರ ಶಕರಗದಲರ. ಓ ಆತನ ಪುನರುತ್ಥಾನ ಶಕ್ತಿ, ఆయన ఒక ಆತನ ಪುನರುತ್ಥಾನದ ಬಲವು ఆయన ఒక పునరుత్థాన ಅದು ఒక ಇಂದಿಗೂ బలము ಕಾರ್ಯ ಮಾಡುತ್ತಾ అది ಇದೆ. ఈ రోజు వరకు కార్యం ಇವತ್ತು చేస్తుంది. ನಮಗೆ ಈ ಒಂದು ಸೌಭಾಗ್ಯವನ್ನ ಕೊಟ್ಟಿದೆ. మాకు ఈ ఒక సౌభాగ్యం ఈ ಆತನ రోజు ಮಕ್ಕಳು ఇవ్వబడి ಅನ್ನುವಂತ ఉంది. ಬಾಕ್ಯತೆ ఆయన ఒక పిల్లలు అనే ನಮ್ಮ ఒక ಜೀವಿತದಲ್ಲಿ బాధ్యత ಹೊಸ ಪ್ರಾರಂಭ, మా జీవితంలో ఒక కొత్త ప్రారంభం, ಹೊಸ ಜೀವಿತ, కొత్త జీవితము, ಹೊಸ ಕರೆ. కొత్త ఒక ಇನ್ನು పిలుపు. ಮುಂದೆ ಹಳೆಯ ಕಾರ್ಯಗಳಲ್ಲ, ఉన్నంత గతి పాత కార్యములు కావు. ಆತನ ಒಂದು ಪುನರುತ್ಥಾನ ಜೀವ. ఆయన ఒక పునరుత్థానము కార్యం, ಆತನ ಒಂದು ಪುನರುತ್ಥಾನ ఆయన ఒక పునరుత్థానం ನಮ್ಮಲ್ಲಿ ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಕೊಟ್ಟಿದೆ. మాలో చాలా ప్రియ సహోదర, ఆశీర్వాదాలు సహోదరి, ప్రియ సహోదర ಸನ್ನಿವೇಶಗಳು సహోదరులారా, ನೋಡಿ ಭಯಪಡಬೇಡಿ. సన్నివేశం చూసి మీరు భయపడకండి. ಸೈತಾನನು ಶತ್ರು ಕೊಡುವಂತ ಹಿಂಸೆಗಳನ್ನು ನೋಡಿ ಭಯಪಡಬೇಡಿ. శత్రు ఇచ్చే ఒక కార్యములు చూసి ಗರ್ಜಿಸುವ భయపడకండి. ಸಿಂಹದಾಗಿ ಆತ ನಿಮಗೆ ತೊಂದರೆ ಕೊಡುವುದನ್ನು ನೋಡಿ ಭಯಪಡಬೇಡಿ. గర్జించే ఒక సింహం పోలి వాని యొక్క కార్యములు చూసి మీరు ಲೋಕದಲ್ಲಿ భయపడకండి. ಇರುವವನಿಗಿಂತ లోకములో ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವ ఉండేవాడు ಆತನು మీలో ఉండేవాడు ದೊಡ್ಡವನು, చాలా ಆತನು గొప్పవాడు, ದೊಡ್ಡವನು. ఆయన గొప్పవాడు, ಅದೇ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ. ఆయన ఒక పునరుత్థాన ಪೌಲನು శక్తి. ಹೇಳುವಾಗ ಹೇಳುತ್ತಾರೆ, ನಾನು ಈ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿಯನ್ನು ನಾನು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. పౌలు చెప్తాడు, నేను ఈ యొక్క పునరుత్థాన ಅದು శక్తిని నేను ఇంకా ತಿಳಿದುಕೊಳ್ಳುವುದೇ తెలుసుకోవాలి. ನನ್ನ ಜೀವಿತದ ಆಸೆ. దాన్ని తెలుసుకున్నదే నా ఒక ಅದನ್ನು జీవిత ఆశ. ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತದೇ ಜೀವಿತದ ಗುರಿ. నా ఒక జీవితం ఒక గురి ఏంటంటే దాన్ని ಹೇಳ್ತಾರೆ, తెలుసుకోవడమే. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ, దాని కొరకై నేను వెళ్తున్నాను, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಪ್ರಯತ್ನ ಪಡುತ್ತಾ దాని ಇದ್ದೇನೆ. కొరకై నేను ప్రయత్నిస్తున్నాను. ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ ఒక పునరుత్థాన శక్తి ಕಡಿಮೆ ಆಗಲಿಲ್ಲ. తక్కువ ಯೇಸುವಿನ ನಾಮದ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ యేసు నామము ఒక పునరుత్థాన ಇಂದು శక్తి ಬಿಡುಗಡೆ ಕೊಡುತ್ತಾ ಇದೆ, ఇನ್ನು విడుదల ఇస్తూనే ಇಂದು ఉంది, ಕಾರ್ಯ ಮಾಡುತ್ತಾ ಇದೆ. ఇನ್ನು ఇంకా కార్యం ಆತನು చేస్తూనే ఉంది. ಸತ್ತನು, ఆయన చచ్చి ಆದ್ರೆ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದನು. పునరుత్థానంగా మళ్ళీ లేచాడు. ಈಗ ಸದಾ ಕಾಲವು ಜೀವದಿಂದ ಬದುಕಿರುವ ಆತನು, ఇప్పుడు సదాకాలము జీవితముగా ఉండే దేవుడు, ಪರಲೋಕದ ಗಂಭೀರ ಧ್ವನಿ ಇದು. పరలోకములో ఉండే ఒక గంభీరమైన ఒక సదాకాల, శబ్దము. సదాకాలము, ಯುಗ ಯುಗಗಳಿಗಾಗಿ యుగ యుగాంతలంగా ಜೀವದಿಂದ ಇರುವ ಆತನು, జీవము కలిగిన దేవుడు, ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದ ಯೇಸು. పునరుత్థానముగా కలిగిన యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హోసన్నా 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 జీవించువాడా నీకే ఆరాధన అర్పింతు జీవతినలిమయేసు నీకే ఆరాధన అర్పింతు జీవించువాడా నీకే ఆరాధన అర్పింతు జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతును సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతును మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతును సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతును హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಒಳ್ಳೆಯ ಕರ್ತನೆ ಈ ಪುನರುತ್ಥಾನದ ದಿನಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ನೀನು ಜೀವದಿಂದ ಎದ್ದಿರುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಈಗಲೂ ಜೀವಿಸ್ತಾ ಇರುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಿನ್ನ ಪುನರುತ್ಥಾನದ ಶಕ್ತಿ, ನಿನ್ನ ಪುನರುತ್ಥಾನದ ಆಶೀರ್ವಾದಗಳು ಈ ಒಂದು ಪುನರುತ್ಥಾನದ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಇರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಉಂಟಾಗಲಿ. ಈ ಪುನರುತ್ಥಾನದ ಆಶೀರ್ವಾದವನ್ನ, ಪುನರುತ್ಥಾನದ ಬಲವನ್ನ ತಮ್ಮ ವೈಯಕ್ತಿಕ ಜೀವನದಲ್ಲಿಯೂ ಕುಟುಂಬದಲ್ಲಿಯೂ ಎಲ್ಲರೂ ಅನುಭವಿಸಲಿ. ಎಲ್ಲರನ್ನು ಬಲಪಡಿಸು ದೇವರೇ, ಕುಟುಂಬಗಳನ್ನು ಬಲಪಡಿಸು ದೇವರೇ. ಒಂದು ಬಿಡುಗಡೆಯೂ ಉಂಟಾಗಲಿ, ನಿನ್ನ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗಲಿ, ನಿನ್ನ ಕೃಪೆಯು ನಡೆಸಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಆರಾಧನೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ನೀನು ಕಲಿಸಿದ ವಾಕ್ಯದ ಉದ್ದೇಶ ನೆರವೇರಲಿ. మీరు పంపించిన మీ యొక్క వాక్య ఉద్దేశం వాళ్ళ జీవితంలో నెరవేరును గాక. ఆన్లైన్ లో ನೋಡುವಂತವರನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ఆన్లైన్ లో చూసే వాళ్ళని ಅವರ ಜೀವನದಲ್ಲಿಯೂ ನಿನ್ನ ಒಂದು ಉದ್ದೇಶವನ್ನು ನೆರವೇರಲಿ. వాళ్ళ యొక్క జీవితంలో కూడా నీ యొక్క ఉద్దేశము ఈ వారం పూర్తిಯಾಗಿ ನಿನ್ನ ಜೊತೆಗಿರು ಸ್ವಾಮಿ. ఈ వారము సంపూర్ణంగా వాళ్ళ తోడు. ನಾಳೆ ಹೊಸ ತಿಂಗಳನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವಾಗ, రేపు కొత్త ఒక నెలను ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳನ್ನ ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ఏప్రిల్ నెలను మీరు ಆಶೀರ್ವದಿಸು. ಮಾರ್ಚ್ ತಿಂಗಳನ್ನ ಕೊನೆಯಲ್ಲಿ ಇರುವ ನಾವುಗಳು, ఈ యొక్క మార్చి నెలలో చివరిగా ఉండే మమ్మల్ని, ನೀನು ಮಾಡಿದ ಎಲ್ಲ ಉಪಕಾರಗಳಿಗಾಗಿ, మీరు చేసిన అన్ని ఉపకారములకు, ನೀನು ನಡೆಸಿದ ಎಲ್ಲ ವಿಧಾನಗಳಿಗಾಗಿ మీరు నడిపించిన అన్ని ನಾವು ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. స్తోత్రము సಲ್ಲಿస్తూ ವಂದನೆಗಳು ಸ್ವಾಮಿ.
ವಂದನಾಲು తండ్రి. ನೂತನವಾದ ತಿಂಗಳಿಗಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಸಿದ್ಧಗೊಳಿಸು ಸ್ವಾಮಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಸಿದ್ಧಪರಚಂడి. ಆಶೀರ್ವದಿಸು ದೇವರೇ. మీరు ఆశీర్వదించండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. మీ యొక్క నడిపింపుకు ನಿನಗೆ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే ఘనత మహిమము ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. జీవములో ప్రార్థిస్తున్నాము. జీవము కలిగిన ప్రియమైన తండ్రి. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేరి చెప్దాం. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂದರುಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇನ್. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನಿತ್ಯ ಐಕ್ಯತೆಯು, ಯೇಸುವಿನ ಪುನರುತ್ಥಾನದ ಬಲವು, ಶಕ್ತಿಯು ನಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆಗೆ ಇದ್ದು ನಮ್ಮನ್ನು ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್, ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್.